డయాబెటీస్లో టైప్ 1 కానీ టైప్ 2 కానీ ఏదైనా సరే వీఆర్కే డైట్లో డే 1 ఇన్సులిన్ కానీ మందులు కానీ పారేయటం ద్వారా ఎలాంటి అద్భుతమైన ఫలితాలు సాధించామో దశాబ్ద కాలంగా తెలుగు ప్రజలందరికీ తెలుసు. నిజానికి ఒకప్పుడు కంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఫలితాలు నాకే ఆశ్చర్యం కలిగించే విధంగా మామూలుగా 3 నెలలో 4 నెలలో పడుతుందనే కాస్త నెలకి 2 నెలలకి రావటం, చాలా మిరకలుగా రావటం ఇవన్నీ గమనిస్తూ వస్తున్నాను. అయితే దీని సందర్భంగా డే 1 నుంచి మీరు కొంచెం ఇగ్నోర్ చేసిన ఒక చిన్న సబ్జెక్ట్ మీ ముందు తీసుకొస్తాను. వీఆర్కే డైట్ చేస్తే టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఇన్సులిన్ ట్యాబ్లెట్లు దూరం చేసే డైట్ మొదలెట్టుగానే వెంటనే అదుపులోకి వస్తాయి. ఇది మామూలుగా. కానీ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. చాలా తక్కువ పర్సంటేజ్లో వీఆర్కే డైట్ చేస్తున్నప్పటికీ కూడా షుగర్సు వెంటనే అంటే మిగిలిన వాళ్ళకి వచ్చినంత స్పీడ్లో వెంటనే అదుపులోని పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకి ఒక ఆయన టైప్ 2 డయాబెటీస్ హెచ్బిఎన్సీ 10 ఉంది, వీఆర్కే డైట్ చేస్తున్నాడు. ఓ నెల చేశాడు చాలా సిన్సియర్గా, 10.5కి వచ్చింది. ఇంకో నెల చేశాడు 10.7కి వచ్చింది. ఇంకో నెల చేశాడు 11లో ఉంది. అలా ఉండవేంటి? డయాబెటీస్ కోసం వీఆర్కే డైట్ చేస్తే తగ్గి తీరాల్సిందేగా అంటే అది డయాబెటీస్లో, డయాబెటిక్ కీటోఎసిడోసిస్లో కాదు. డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అంటే ఏంటి జాగ్రత్తగా తెలుసుకోండి. డీకే అంటే ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రాజనాల కాంతారావు అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరికి ఒకే వయసు, ఇద్దరికి ఒకేసారి డయాబెటీస్ వచ్చింది. ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఒకే రకం మందులు ఇచ్చారు. ఇద్దరికి కూడా హెచ్బిఎన్సీ 18 ఉంది. ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని ఒక గదిలో పెట్టి బయట తాళం వేశాను. లోపల మంచినీళ్ళ కుండ ఒకటి పెట్టాను. ఫుడ్ లేదు. వారం తర్వాత బయట తీశాను. కాంతారావు గారిని బయట తీసి బ్లడ్ షుగర్ చెక్ చేస్తే 40 ఉంది. ఇప్పుడు రాజనాల గారిని బయట తీసే బ్లడ్ షుగర్ చెక్ చేశాను, 600 ఉంది. అదేంటి? ఆయనకి ఇద్దరు ఒకటే హెచ్బిఎన్సీ, ఒకటే మందులు వాడుతున్నారు, ఒకటే డయాబెటీస్. ఈయనకి 40 ఉంటావేంటి, ఈయనకి 600 ఉంటావేంటి? ఈ ఇద్దరిలో ఎవరు తప్పు జరిగినట్టు? వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అంటే ఇద్దరు ఒప్పే. అదేంటి 40 ఉండటం 600 ఉండటం రెండు ఒకటే ఎలా అవుతుందంటే అసలు వాళ్ళకి వచ్చిన జబ్బు విధానమే వేరు. 40 బ్లడ్ షుగర్ వచ్చిన కాంతారావు గారికి వచ్చింది డయాబెటీస్, 600 బ్లడ్ షుగర్ వచ్చిన రాజనాల్ గారికి వచ్చింది డయాబెటిక్ కీటోఎసిడోసిస్. ఈ రెండు ఒకటి కాదు. ఇప్పుడు దీని గురించి ప్రజల భాషలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ఆవిడ, ఒక గృహిణి పాయసం చేసింది. పాయసం ఎలా ఉంటుంది? తీగా ఉంటుంది. ఓకే. పులిహోర వండింది. పులిహోర ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. రైట్. ఇప్పుడు డీకే కండిషన్లకు వస్తే ఇవి ఎలా ఉంటో చూద్దాం. ఇప్పుడు ఆవిడ పులిహోర వండింది, చాలా తీగా ఉంది, పంచదార పాకంలాగా. అదేంటి? పుల్లగా కదా ఉండాల్సింది. అలాగే పాయసం చేసింది, తీగా ఉండాలి కానీ పుల్లగా ఉంది. అదేంటి? తీపిగా కదా ఉండాల్సింది పాయసం. దాన్నే శరీరం భాషలోకి అన్వయిస్తే మన శరీరంలో 2 మెటబాలిజాలు ఉంటాయి. ఒకటి గ్లూకోజ్ మెటబాలిజం, 2 కీటోన్ మెటబాలిజం. అంటే ఉదాహరణ తీసుకుంటే ఒక కారు స్విచ్డ్ తిప్పితే పెట్రోల్తో నడుస్తుంది, స్విచ్డ్ తిప్పితే గ్యాస్తో నడుస్తుంది. అంటే ఒకే ఇంజిన్ ఉంటుంది కానీ రెండిటి మీద ఏ ఫ్యూయల్కి మనం నడపాలనుకుంటే అలా నడుస్తుంది. అలాగే మానవ శరీరం కూడా 2 ఫ్యూయల్స్ మీద నడుస్తుంది. ఒకటి గ్లూకోజ్ అనే ఫ్యూయల్, 2 కీటోన్స్ అనే ఫ్యూయల్ మీద నడుస్తుంది. ఇప్పుడు మీరు ఏది ఇస్తే దాని మీద నడుస్తుంది. ఉదాహరణకి మనం గ్లూకోజ్ మెటబాలిజంలో ఉన్నాం. గ్లూకోజ్ మెటబాలిజంలో ఉంటే గ్లూకోజ్ వస్తుంది, గ్లూకోజే వస్తుంది, కీటోన్స్ రావు. అలాగే కీటోన్స్ రావాలంటే గ్లూకోజ్ని కంప్లీట్గా ఆపేసి కీటోన్స్ ఇచ్చినప్పుడు లేదా గ్లూకోజ్ ఆపేసినప్పుడు మాత్రం కీటోన్స్ వస్తాయి. ఈ రెండు సహజంగా జరిగే విషయాలు. కానీ ఇప్పుడు మీరు గ్లూకోజ్ ఇచ్చారు, మీరు గ్లూకోజ్ ఇచ్చినప్పుడు కీటోన్స్ కూడా దాని సమాన స్థాయిలో వచ్చేస్తే ఎక్కడో కీటోన్స్ మీరు ఇవ్వలేదుగా. మీరు కీటోన్స్ ఇవ్వలేదు, గ్లూకోజ్ ఆపితే అని రావాలి. ఎలా వచ్చినాయి కీటోన్స్? గ్లూకోజ్ వచ్చింది, దాని పోటీగా కీటోన్స్ కూడా వచ్చేసినాయి. ఎలా జరిగింది ఇది? దీన్నే డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అంటాం. ఇది చెప్పే ముందు చిన్న సబ్జెక్ట్ చెప్తాను. గ్లూకోజ్ మెటబాలిజంలో మనం తీసుకున్న ఎక్సెస్ గ్లూకోజ్ దాని డిస్పోజల్ పద్ధతి ఏంటి? కీటోన్ మెటబాలిజంలో మనం ఎక్సెస్ కీటోన్స్ తీసుకుంటే దాని డిస్పోజల్ పద్ధతి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు గ్లూకోజ్ మెటబాలిజం ఏమవుతుందంటే, ఉదాహరణకి మీ సెల్ కెపాసిటీ 6 ఇడ్లీ అనుకోండి. ఇది ఉదాహరణ చెప్తున్నాను, ఓకే, మీకు అర్థం కావడం కోసం. సెల్ కెపాసిటీ 6 ఇడ్లీ అనుకోండి. మీరు 6 ఇడ్లీ వరకు తీసుకుంటే 6 ఇడ్లీ సరిపడా గ్లూకోజు, 6 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ వస్తాయి, ఏ ప్రాబ్లం ఉండదు. సపోజ్ మీరు 10 ఇడ్లీ తీసుకున్నారనుకోండి, 10 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ గ్లూకోజ్ వస్తాయి, కానీ అక్కడ ఉండే కెపాసిటీ మీకు 6 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ ఇన్సులిన్ మాత్రం డిస్పోజ్ అవుతాయి.
ఆ తర్వాత 4 ఇడ్లీ సరిపడా గ్లూకోజు, ఇన్సులిన్ బ్లడ్‌లో ఉంటాయి. సో, సిస్టమ్ రూల్స్ ప్రకారం ఎక్సెస్ గ్లూకోజ్ రక్తంలో ఉండటానికి వీల్లేదు కాబట్టి, దాని పక్కనుండే ఇన్సులిన్ అనే మదర్ ఆఫ్ ఫ్యాట్ హార్మోన్ ఆ ఎక్సెస్ గ్లూకోజ్‌ని ఫ్యాట్ కింద మార్చి ఎడిపోస్ టిష్యూలో ట్రైగ్లిజరైడ్స్ ఫార్మాట్లో సేవ్ చేస్తుంది. కొన్నాళ్ళకి ఆ ఫ్యాట్ సంచి కూడా నిండిపోయిన పరిస్థితుల్లో ఎక్సెస్ గ్లూకోజ్ ఉంటే అది బ్లడ్ షుగర్ లాగా అలా బ్లడ్లో మిగిలిపోతుంది. ఇది గ్లూకోజ్ మెటబాలిజంలో అదనపు గ్లూకోజు డిస్పోజ్ అయ్యే పద్ధతి. అయితే ఫ్యాట్ సంచి ఖాళీ ఉన్నంత వరకు ఫ్యాట్గా మారి ఎడిపోస్ టిష్యూలోకి వెళ్తాం ఒక పద్ధతి, లేదా అది కూడా నిండిపోయిన తర్వాత రక్తంలోనే గ్లూకోజ్ నిల్వ ఉండటం రెండో పద్ధతి. గ్లూకోజ్ మెటబాలిజంలో కూడా వరస్ట్ కండిషన్లో తప్ప యూరిన్లో గ్లూకోజ్ రాకూడదు. ఎలా వచ్చిందంటే డయాబెటీస్ కండిషన్ బాగా ముదిరిందని మీనింగ్. నేను చెప్పిన నార్మల్ కోర్సులో గ్లూకోజ్ మెటబాలిజంలో ఎక్సెస్ గ్లూకోజు మీకు యూరిన్లో రాదు. ఇప్పుడు కీటోన్ మెటబాలిజంలో ఏం జరుగుతుంది? కీటోన్ మెటబాలిజం కూడా మీరు ఎక్సెస్ కీటోన్స్ తీసుకుంటే అధిక మోతాదులో తీసుకున్నప్పుడు అది ఏ రోజుకి ఆ రోజే డిస్పోజ్ అయిపోతుంది. యూరిన్ ద్వారా కానీ ఇతర డిస్క్రీటరీ మెథడ్స్ ద్వారా డిస్క్రీట్ అయిపోతుంది. అది శరీరంలో నిల్వ ఉండటం జరగదు. ఎందుకంటే అది ఫ్యాట్ కింద ఎందుకు మారదంటే ఆల్రెడీ అది ఫ్యాట్ కింద ఎలా మారుతుంది? ఉదాహరణకి ఒక మగాడి కింద మార్చలేం. ఒక అమ్మాయిని ఆపరేషన్ చేసి మగాడి కింద మార్చగలం. మగాడి కింద ఎలా మారుస్తాడు? ఆల్రెడీ మగాడేగా. అర్థమైందా? సో అలాగే ట్రైగ్లిజరైడ్స్ అంటే ఆ ఫ్యాట్ కింద ఎలా మారుతుంది? మారే అవకాశం లేదు కదా. గ్లూకోజ్ వస్తే ఫ్యాట్ కింద మారుతుంది. సో అది వేరే సబ్జెక్టు. మన జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన మీటింగ్ వీడియోలోనే చూడండి. సో కీటోన్స్ ఏమవుతాయంటే, కీటోన్స్ ఎక్సెస్ తీసుకున్నప్పుడు దాని పక్కన మదర్ ఆఫ్ ఫ్యాట్ ఇన్సులిన్ లేదు కాబట్టి ఫ్యాట్ అవ్వదు. అలాగే ఫ్యాట్ కింద మారాల్సిన అవసరం లేదు కాబట్టి స్టోరు అవ్వదు. దానికి ఉన్న ఒకే ఒక పద్ధతి యూరిన్ నుంచి డిస్ప్లేజ్ అయిపోవాలి. యూరిన్ నుంచి ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి. అందుకే వీఆర్కే డైట్లో గ్లూకోజ్ మానేసి వీఆర్కే చెప్పిన ఫ్యాట్ తీసుకున్న తర్వాత మీకు మరుసటి రోజు నుంచే గ్లూకోజ్ మాయమయ్యి నెక్స్ట్ నుంచి మీకు కీటోన్స్ అనేది ఖచ్చితంగా కనిపించి తీరాలి. అది 1+ యూరిన్లో కీటోన్స్ కనిపించేది, 2+, 3+. దిస్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్కరికి ఒక రోజు కాకపోతే 3-4 రోజులు పడుతుంది వాళ్ళకు ఉండే మెటబాలిక్ నేచర్ని బట్టి. సో బేసికల్గా ఇది. సో గ్లూకోజ్ మెటబాలిజంలో ఎక్సెస్ గ్లూకోజు యూరిన్లో కనపడకూడదు. కీటోన్ మెటబాలిజంలో ఎక్సెస్ కీటోన్స్ యూరిన్లో కనపడి తీరాలి. అయితే ఇప్పుడు మీరు గ్లూకోజ్ మెటబాలిజంలో ఉన్నారు. మీరు తింటే గ్లూకోజే వచ్చింది, మీరు కీటోన్స్ ఇవ్వలేదు. కానీ మీరు యూరిన్ రిపోర్ట్ చూసినప్పుడు మీ యూరిన్లో గ్లూకోజ్ 3+తో పాటు కీటోన్స్ కూడా 3+ ఉన్నాయి. లేకపోతే గ్లూకోజ్ 0 ఉండి కీటోన్స్ 1+, 2+, 3+ ఉన్నాయి. అదెలా? అసలు కీటోన్స్ రాకూడదు కదా. అలా ఎలా వచ్చింది? అదే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, డీకేఏ. అలాగే మీరు కీటోన్ డైట్కి వచ్చారు. వీఆర్కే డైట్లోకి వచ్చినాక గ్లూకోజ్ పెట్టరు, కీటోన్స్ పెడతారు. సో మీ యూరిన్ చూస్తే కీటోన్స్ రావాలి. కానీ ఒక నెల అయింది మీరు డైట్ చేసినాక మీ యూరిన్లో కీటోన్స్ 3+తో పాటు గ్లూకోజ్ కూడా 3+ ఉంటే, లేదా కీటోన్స్ నిల్లుండి గ్లూకోజ్ ప్లస్ ఉంటే, ఇదేంటి అలా ఉండకూడదు కదా. అలా ఉండటాన్ని డీకే అంటాం. అంటే మనకి ఆహార భాషలో చెప్పాలంటే డీకే అంటే పాయసం వండితే పుల్లగా ఉంటాం, పులిహోర వండితే తీగ ఉంటాం అనే కండిషన్ని మనం డయాబెటిక్ కీటోసిస్ అంటాం. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మీరు కీటో డైట్లో ఉంటారు, కీటో డైట్కి వస్తారు, మీరు ఓ నెల రోజుల పాటు చేస్తారు. కానీ మీకు కీటోన్స్ ట్రేస్ ఉండవు, గ్లూకోజ్ నిల్లు కనిపిస్తుంది. కీటోన్స్ రావాలిగా, సెకండ్ డే కల్లా రావాలిగా, ఎందుకు రాలేదు? సో ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ప్రపంచంలో 99.99%కి వచ్చింది, మీకెందుకు రాలేదు? అదే డయాబెటిక్ కీటోసిస్. ఈ ఎసిరోసిస్ కండిషను ఎక్కువగా ఎవరికి వస్తుందంటే టైప్ 1 డయాబెటీస్ ఉండే వాళ్ళలో సుమారుగా 30 నుంచి 35 మందికి టైప్ 1 డయాబెటీస్లో వస్తుంది. టైప్ 2లో వాళ్ళకి కూడా వస్తుంది. కానీ వీళ్ళకి ఏ 1000 మందిలోనో 2000 మందిలోనో ఏ 2-3కో 1-2కో వస్తుంది అంతే. టైప్ 2లో చాలా తక్కువ. డీకే వస్తే మామూలు పరిస్థితులు ఏమవుతుందంటే ఇతర అలోపతి మెడికేషన్ విధానంలో ఉన్న మోడర్న్ మెడిసిన్లో చాలా సీరియస్ కండిషన్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళకి గ్లూకోజులు చాలా హైలో వస్తాయి, కీటోన్స్ కూడా ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు ఉన్నప్పుడు శరీరం బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోతారు. కాబట్టి అంటే ఇది ఎలా అంటే, ఇప్పుడు ఉదాహరణకి కారు స్విచ్డ్ తిప్పితే పెట్రోల్తో నడుస్తుంది, స్విచ్డ్ తిప్పితే గ్యాస్తో నడుస్తుంది. స్విచ్ సెంటర్లో పెడితే ఇటాలో అర్థం కాక ఆగిపోతుంది. సేమ్ శరీరంలో కూడా అదే కన్ఫ్యూజన్. మీరు గ్లూకోజ్ పెట్టినప్పుడు గ్లూకోజ్ మాత్రమే వస్తే
శరీరం గ్లూకోజ్ మీద బండి నడిపిస్తుంది. కానీ గ్లూకోజ్ పెట్టినప్పుడు కీటోన్స్ వస్తే 2 సమాన స్థాయిలో ఉంటే శరీరం ఎటు వెళ్ళాలో అర్థంగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆ కన్ఫ్యూజన్ స్టేజ్లో మన కళ్ళు తిరిగి పడిపోవడంతో సహా అనేక సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. చాలా రకాల అంటే ముఖ్యంగా ఎలక్ట్రోలైట్స్ పడిపోవటం, ఇంకా చాలా రకాల అనర్థాలు ఉంటాయి. అట్లాగే మీరు కీటోన్ డైట్స్ లేదా విఆర్కే డైట్ లాంటి వాటికి వచ్చినప్పుడు మీకు కీటోన్స్ మాత్రం రావాల్సిన చోట గ్లూకోజ్ 2+, 3+, 1+ ఎందుకు వచ్చింది, లేదా రావాల్సిన కీటోన్స్ ఎందుకు రాలేదు? సో ఈ కండిషన్ ఉన్నప్పుడు వీళ్ళలో టైప్ 2లో పెద్ద ప్రమాదం ఉండదు, కానీ టైప్ 1లో రెగ్యులర్ డైట్లో ఉంటే కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళందరినీ ఎక్కువ మంది డీకే ఉండే పిల్లల్ని తరచుగా వీళ్ళు గ్లూకోజ్ మెటబాలిజం ఉన్నప్పుడు ఈ 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో వాళ్ళు ఖచ్చితంగా ఏదో రోజున ఐసీయూలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అది వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ ఇస్తారు. అలోపతిలో దానికి సంబంధించి చక్కటి ప్రోటోకాల్ ఏంటంటే వాళ్ళు ఎలాగో షుగర్లు తగ్గించే పరిస్థితి ఎట్టాగో లేదు వాళ్ళ దగ్గర. కానీ అలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఒక మెటబాలిజాన్ని క్లియర్ చేసి చక్కగా కండిషన్ చేసి పెడతారు. అలాంటిది ఓకే. విఆర్కే డైట్లోకి మీరు వచ్చినా కూడా టైప్ 2లో కంటే టైప్ 1లో చాలా ఎక్కువ మందికి వస్తుంది. 30 నుంచి 35 మందికి వస్తుంది. ఈ డీకే అనే కండిషన్ ఎవరికి వస్తుందో మీకు తెలీదు, నాకు తెలీదు, బ్రహ్మదేవుడికి కూడా తెలీదు, ఏ డాక్టర్కి ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగులుతాయి అనుకోండి, 100 మందికి 100 రకాల దెబ్బలు తగులుతాయి. పడబోయే యాక్సిడెంట్ అవ్వకముందే ఎవడికి ఎలా దెబ్బలు తగులుతాయో ఎవడని చెప్పగలడా? అలాగే డీకే గురించి కూడా మనం చెప్పలేము. ఇది ఒక కండిషన్. ఇది మనకి వచ్చి పోతూ ఉంటుంది. ఈ డీకే ఉన్న వాళ్ళలో 1 నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, తెలియదు. డీకే ఉండటానికి డీకే లేకపోవటానికి తేడా ఏంటంటే, డీకే ఉన్న పిల్లలు, నేను టైప్ 1 గురించి మాట్లాడతాను, వీళ్ళకి డీకే లేని టైప్ 1 పిల్లల తేడా ఏంటంటే, డీకే అనే కండిషన్ లేని రెగ్యులర్ టైప్ 1 పిల్లలు కానీ డయాబెటీస్ వాళ్ళు కానీ తీగ మీద ఆరేసిన చీర లాంటి వాళ్ళు. తీగ మీద ఆరేసిన చీర ఉంటుంది కదా, ఇలా లాగ్గానే వచ్చేస్తుంది. అదే డీకే ఉన్న వాళ్ళు ఏంటంటే పేషెంట్స్, వీళ్ళు ముళ్ళ కంచె మీద ఆరేసిన చీర లాంటి వాళ్ళు. మీరు ముళ్ళ కంచె మీద చీర ఆరేసి తీగ మీద ఆరేసిన చీరలాగా లాగితే ఏమవుతుంది? చీర చిరుగుతుంది. కానీ ముళ్ళు లేపితే ఆ చీర కూడా జాగ్రత్తగా వస్తుంది. అంతే తేడా. డీకే ఉన్న వాళ్ళకి మామూలు వాళ్ళకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇదో కండిషన్ కాబట్టి. అలాగే డైట్లోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ గ్లూకోజ్ డైట్లో ఉండేదానికంటే కూడా డీకేలో ఉన్నవాళ్ళు విఆర్కే డైట్లో చాలా సేఫ్టీగా ఉంటారు. మీరు చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా టైప్ 1 వాళ్ళు చెప్తున్నాను, టైప్ 1 వాళ్ళు డీకేలోకి వచ్చారు అనుకున్నప్పుడు ఇది ఎలా తెలుసుకుంటుంది? ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మీకు ఈ డీకేల గురించి తెలియకపోవచ్చు. అంటే డీకే వాళ్ళు లేదు కాబట్టి రేపు రాకూడదని లేదు. ఇప్పుడు మీరు గ్లూకోజ్ మెటబాలిజంలో ఉన్నారు, ఇంతవరకు డీకే ఏం లేదు అంటే మీ యూరిన్లో గ్లూకోజ్ చూస్తే గ్లూకోజ్ ప్లస్ ఉంది, కీటోన్స్ అయితే లేవు. కానీ విఆర్కే డేట్కి వచ్చిన తర్వాత మీకు కీటోన్స్ రావాల్సిన చోట గ్లూకోజ్ వస్తే కొత్తగా డీకే బిగిన్ అవుతుంది అనేది ఏం లేదు. అది ఎప్పుడైనా బయటపడచ్చు. 1 నెల రాకుండా 2 నెలలకు రావచ్చు, లేదా 6 నెలలకు రావచ్చు, లేదా డే 1 బయటపడచ్చు. ఇది వైసి వర్స 2 మెటబాలిజాల్లో. సో తెలియదు. కాబట్టి మనం దీన్ని ఎలా కనిపెట్టాలంటే, పొద్దున సాయంత్రం రోజుకొకసారి సీజే మానిటర్ పెట్టి కానీ, లేదా బ్లడ్ ఫాస్టింగ్లో మీరు లేవగానే ఒకసారి, అలాగే ఈవినింగ్ ర్యాండమ్గా చెక్ చేయండి. ఒకవేళ మీ షుగర్ 300 కనుక దాటితే మీ డాక్టర్ సలహా మేరకు ప్రోటోకాల్ ప్రకారం ఒక 3 యూనిట్ల వరకు తీసుకోండి. షార్ట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ తీసుకోకూడదు. అలాగే ఎందుకు లాంగ్ యాక్టింగ్ తీసుకోకూడదంటే, అలోపతిలో ఉండే వీళ్ళంతా ఏం ఊహ మీద బేస్ చేసి ఉంటుందంటే, ప్రపంచంలో ప్రజలందరూ గ్లూకోజ్ మెటబాలిజాలు మాత్రమే ఉంటారు అనే బేసిస్తో వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు డైట్ మార్చిన విషయం వాళ్ళు తెలియకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. మీ డాక్టర్ గారికి నచ్చ చెప్పుకుని మీరు ఈ విధానంలో చేస్తున్నామండి, గ్లూకోజ్ పెట్టట్లేదు కాబట్టి ఇన్సులిన్ తగ్గచ్చు. నిజానికి చాలామంది టైప్ 1లో నేను ఇన్సులిన్ పారేయమంటాం వ్యతిరేకం అనుకుంటారు. కాదు, నేను గైడ్లైన్స్ ప్రకారం చేస్తాను. ఇప్పుడు పిల్లడికి 150 షుగర్ ఉంటుంది, ఒక డోసు ఇన్సులిన్ ఇస్తారు. 400 షుగర్ ఉంటుంది ఇంకో అదే పిల్లడికి. 400 వచ్చినప్పుడు అదే డోసు వేస్తారా? అదే పిల్లడికి 800 వచ్చినప్పుడు కూడా 150కి ఇచ్చిన డోసు ఇస్తారా? ఇవ్వరు కదా. 150కి ఇచ్చినప్పుడు డోసు ఇస్తే 300 వచ్చినప్పుడు ఇంకో డోసు ఇస్తే 600 వచ్చినప్పుడు ఇంకో డోసు ఇచ్చినట్టే 90 50 వస్తే అప్పుడు కూడా మీరు 150కి ఇచ్చిన 200కి ఇచ్చిన డోసు ఇస్తారా? కుదరదు కదా. నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు గ్లూకోజ్ పెడతారు కాబట్టి, వాళ్ళ తిన్న గ్లూకోజ్ని డిస్పోజ్ చేయాలంటే ఇన్సులిన్ కావాలి కాబట్టి, ఆ ఇన్సులిన్ తయారు చేయడానికి ప్యాంక్రాస్లో బెటాసెల్స్ లేవు, చాలవు కాబట్టి వాళ్ళు దాన్ని తగిన విధంగా సైజ్ చేశారు. అదే రూలు మనం గ్లూకోజ్ పెట్టకుండా కీటోన్స్ ఇచ్చినప్పుడు అదే రూల్ ఎలా వర్తిస్తుంది?
కీటోన్స్ పెట్టినప్పుడు కీటోన్స్ నేరుగా సెల్ తీసుకున్న పరిస్థితుల్లో మీరు గ్లూకోజ్కి అరువులు వర్తించదు కదా. కాబట్టి నేను ఇచ్చిన దాంట్లో ఇన్సులిన్ లేదు కాబట్టి వద్దంటున్నా తప్ప నేను కూడా గైడ్లైన్స్ ప్రకారం వెళ్తున్నాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే టైప్ 1 పిల్లలకి డీకే వచ్చిందని మొదట తెలుసుకోవటం ఎలాగంటే మీరు ఉదయం సాయంత్రం కూడా పొద్దున లేవగానే అలాగే సాయంత్రం కూడా ర్యాండమ్గా బ్లడ్ షుగర్ చెక్ చేసుకోండి. బ్లడ్ షుగర్ కనుక 300 దాటితే 3 యూనిట్లు షార్ట్ యాక్టింగ్ డాక్టర్ సలహా మేరకు ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వండి. షార్ట్ యాక్టింగ్ ఇవ్వండి. ఇది చెప్పండి. అంటే వాళ్ళు డైరెక్ట్ ఎందుకు ఎవరంటే 300 కనిపించి ఇచ్చేది డోస్ వేరు, ఎజ్యూమింగ్ దట్ వీళ్ళు గ్లూకోజ్ డైట్లో ఉన్నారు అనుకునేస్తారు. అలా కాకుండా మీరు క్యూటోన్ డైట్లో తెలియజేసినప్పుడు ఆ డోస్ సరిపోతుంది. షార్ట్ యాక్టింగ్ ఎందుకంటే షుగర్ ఎప్పుడు కూడా 500, 600, 1000 ఉంటే ఏ హాని చేయదు. షుగర్ ఎప్పుడైనా సరే హైపర్లో ఉంటే చేయింది, లోకి వెళ్తే ప్రమాదం. షుగర్లో డేంజర్ పాయింట్ హైపోగ్లైసిమియా, హైపర్గ్లైసిమియా కాదు. హైపోగ్లైసిమియా అంటే శరీరం నిర్దేశించిన షుగర్స్ కంటే తక్కువ ఉంటాం, గ్లూకోజ్ మెటబాలిజం తక్కువ ఉంటాం. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ కావద్దు. గ్లూకోజ్ మెటబాలిజంలో గ్లూకోజ్ తక్కువ ఎక్కువ ఉండటం వేరు, కీటోన్ మెటబాలిజంలో గ్లూకోజ్ ఎక్కువ తక్కువ ఉండటం వేరు. మీరు పాయసం వండినప్పుడు మాత్రమే పందారు ఎక్కువ తక్కువ ఉందో చూసుకోవాలి. మీరు చిక్కడాలు వండుతున్నప్పుడు, పులిహోర వండుతున్నప్పుడు పందారు ఎంత ఉంటే మీకెందుకు అవసరం లేదు, అది శరీరం చూసుకుంటుంది. అట్లాగే మీరు పాయసం చేస్తున్నప్పుడు ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవాల్సిన అవసరం లేదు. కీటోన్ మెటబాలిజం ఉన్నప్పుడు గ్లూకోజు నార్మల్ గ్లూకోజ్ మెటబాలిజంలో తక్కువ ఉన్న ఏం కాదు, ఎందుకంటే ఫ్యాట్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. ఓకే, గ్లూకోజ్ మెటబాలిజం మినిమం చూసుకోండి. ఈ మినిమం రూల్స్ అన్ని గ్లూకోజ్ మెటబాలిజంకి మాత్రమే మ్యాక్సిమం వర్తిస్తాయి. అలాగే 350 యూనిట్లు కనుక దాటితే ప్రోటోకాల్ ప్రకారం 4 యూనిట్లు షార్ట్ యాక్టింగ్ తీసుకోండి. ఒకవేళ 400 దాటితే 5 యూనిట్ల షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ డాక్టర్ సలహా మేరకు ప్రోటోకాల్ ప్రకారం తీసుకోండి. ఇది బేసికల్గా. సో అప్పుడు ఏమవుతుందంటే, అంటే ఎందుకు అలా చెప్తున్నానంటే, మీరు గ్లూకోజ్ మెటబాలిజం ఉన్నప్పుడు డాక్టర్లు మామూలుగా హై డోస్ ఇస్తారు, ప్రెజ్యూమింగ్ దట్ మీరు గ్లూకోజ్ ఎక్కువ తీసుకుంటారని. అసలు గ్లూకోజే పెట్టినప్పుడు మీరు కనుక హై డోస్ ఇస్తే, మీరు కీటోన్స్ ఇచ్చినప్పుడు దానికి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన డోసు మోతాదు అధికమయ్యి మీరు హైపోగ్లైసిమియాకి వెళ్ళే ప్రమాదం ఉంది. కొంచెం ఎక్కువ ఉన్నది దండగలేదు కానీ తక్కువ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ సేఫ్ గేమ్ అండ్ సేఫ్ ప్లే. మీరు ఇలా చేసుకుంటా వాటరు, వీఆర్కే డైట్లో ప్రోటోకాల్స్ అన్ని చక్కగా డైట్ ప్రకారం కమిషన్ తీసుకుంటే ఒకరోజు కాకపోతే కొన్నాళ్ళు, ఒకళ్ళకి నెలలో పోతుంది. డీకే ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అంటే నెల చెప్పాను కదా, నెలకు పోవచ్చు, సంవత్సరం పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు, తెలియదు. డీకేలో ఉన్నప్పటికీ కూడా వీఆర్కే డైట్ చేస్తున్నప్పుడు మీరు షుగర్లు ఎక్కువ ఉంటున్నా చాలా తక్కువ మందిలో మాత్రమే డీకేలో ఏ 1 or 2%కే నేను చూసిన వాళ్ళలో ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. డీకే వాళ్ళు 100,000 మంది ఉంటారు, వీళ్ళందరిలో చాలా తక్కువ మందికి మాత్రమే 300 దాటుతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా సేఫ్టీగా ఉంటారు. పిల్లలు యాక్టివ్గా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. అందరూ కూడా ఏ అవసరమైనా కూడా మీరు వెంటనే అల్లోపతి డాక్టర్ హెల్ప్ తీసుకోండి. నీరసం వస్తే సెలైన్లు పెట్టించిన దగ్గర నుంచి, ఫ్లూయిడ్స్ పెట్టించిన దగ్గర నుంచి, వాంతులు అవటం ఇలాంటివన్నిటికి కూడా నేను మళ్ళా చెప్తున్నాను, ఎమర్జెన్సీలో అల్లోపతి డాక్టర్లు దేవుళ్ళు లాంటి వాళ్ళు. ఈ ప్రపంచంలో 1 నుంచి 100 వరకు ఎమర్జెన్సీ మొత్తం. అంటే ఎమర్జెన్సీ అంటే మళ్ళీ టైప్ 1 తగ్గించడం, డయాబెటీస్ తగ్గించడం, క్యాన్సర్ తగ్గించడం, కిడ్నీ సైజులు పెంచడం, ఆటోఇమ్యూన్ డిసీజులు తగ్గించడం కాదు. అరిచికి పెట్టి గోల్ చేసినా అది వాళ్ళ కాదు. కళ్ళు తిరగటం, వాంతులు అవటం, నీరసం రావటం, ఏదైనా నీరు చేరితే తీయటం, నొప్పులతో తగ్గించడం, ఇలాంటి వాటిని మన ఎమర్జెన్సీలో ఒకవేళ పిలిస్తే ఈ ఎమర్జెన్సీలు తగ్గించడానికి మాత్రం అల్లోపతి వాళ్ళ దేవుళ్ళు. అసలు డిసీజులు మాత్రం పొరపాటు కూడా వాళ్ళు చేయలేరు. అది మనం చేసుకుంటా మీరు పిలిచే ఎమర్జెన్సీలు అనే వాటికి ఖచ్చితంగా దేవుళ్ళు లాంటి వాళ్ళు ఎమర్జెన్సీ సంబంధించి అల్లోపతి హెల్ప్ తీసుకోండి. 1 నుంచి 1000 వరకు ప్రపంచంలో ఏ విధానం చేయలేదు, అది ఒక అల్లోపతిని చేస్తుంది. దాని హెల్ప్ తీసుకుంటే చేయండి. ఒకవేళ అవసరమైతే హాస్పిటల్లో ఏదైనా ఇబ్బంది కలిగిన రోజున హాస్పిటల్లో డాక్టర్ అవసరం ఉంటే డాక్టర్ అవసరం తీసుకుంటా. మీకు టైప్ 1 తగ్గాలి, పర్మనెంట్గా బయటపడాలనుకుంటే మాత్రం డైట్ చేయండి. పర్లేదులే డాక్టర్లే పెట్టరు, ఇన్సులిన్ చేసుకుంటూ ఉందాం, పోతే పోతాం, డీకేలు పడితే పడతాం, హాస్పిటల్లో పడదాం, చచ్చేవరకు ఇన్సులిన్ చేసుకుంటాం, రేపు కిడ్నీలు పోగొట్టుకుంటుందాం అనుకుంటే అది మీ ఇష్టం. అది ఇది మీ ఛాయిస్. ఒక్క రోజులో వీఆర్కే డైట్ ఎత్తి పారేసి చేసుకోవచ్చు, లేదా తీసి ఇచ్చేసుకోవచ్చు, ఇది మీ ఛాయిస్. నేను పెట్టేది మీకు ఆహార విధానమే, నేనే వైద్య విధానం కాదు నేను చేసేది. దీని ప్రోటోకాల్ అంతా తెలవాలంటే మీరు జీవనశైలి వ్యాధుల సంపూర్ణ అవగాహన అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో మీరు ఖచ్చితంగా చూసి తీరాలి. అలాగే ఇన్సులిన్ను టైప్ 1 వాళ్ళు ఎందుకు తీసుకోరు అనేది మీకు తెలవాలి. బేసికల్గా శరీరం యొక్క మెటబాలిజం గురించి అర్థం చేసుకుంటే, కారులో పెట్రోల్ ట్యాంక్ ఎలా ఉంటుందో మనిషి శరీరంలో మన సెల్, బేసిక్గా ఉండే సెల్ని మన పెట్రోల్ ట్యాంక్ అనొచ్చు. ఈ పెట్రోల్ ట్యాంకు అంటే సెల్ యొక్క మెంబ్రెయిన్ అంటే అది తయారు చేసిన పొర పాస్పోలిపిడ్తో చేస్తారు. అంటే మీకు అర్థమైన భాష చెప్పాలంటే ఆయిల్ అనుకోవచ్చు, కొలెస్ట్రాల్ అనుకోవచ్చు,
కొవ్వు అనుకోవచ్చు, టెక్నికల్గా పాస్పోలిపిడ్ అనుకోవచ్చు. సెల్ యొక్క మెంబ్రెయిన్ అంటే పక్కన ఉంటుంది, జస్ట్ చూడండి అవగాహన కోసం. ఈ సెల్ అనేది పాస్పోలిపిడ్. మన భాషలో చెప్పాలంటే ఆయిల్తో చేస్తారు అనుకోండి, కొవ్వుతో ఆయిల్తో చేస్తారు. ఇప్పుడు మీరు మన శరీరంలో 2 మెటబాలిజీలు ఉంటాయి. ఒకటి గ్లూకోజ్ మెటబాలిజం, కీటోన్ మెటబాలిజం అని చెప్పాను కదా. గ్లూకోజ్ మెటబాలిజంలో ఇప్పుడు మీరు గ్లూకోజ్ తింటారు, సెల్ ఇలా ఉంది. సెల్ అని చెప్పాను కదా ఆయిల్తో చేసి ఉంటుందని. గ్లూకోజ్ అంటే వాటర్. ఇప్పుడు వాటర్ వచ్చింది, సెల్లో గ్లూకోజు వెళ్ళాలి, కానీ సెల్ యొక్క మెంబ్రెయిన్ అవుటర్ లేయర్ దేంతో చేస్తుంది? ఆయిల్తో చేస్తుంది. ఆయిల్ మీద వాటర్ వేస్తే ఏమవుతుంది? కిందకి అబ్జర్వ్ అవుతుందా? పాస్పోలిపిడ్ మీద వాటర్ వేస్తే అబ్జర్వ్ అవుతుందా? అబ్జర్వ్ కాదు. సో సెల్లకుండే గది గోడల నుంచి గ్లూకోజ్ దాంట్లోకి ఎంటర్ కాలేదు. కానీ ప్రకృతి ధర్మం ప్రకారం గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళి తీరాలి కాబట్టి దానికోసం ప్రకృతి చేసిన ఏర్పాటు ఏంటంటే దీనికోసం ఒక తలుపు పెట్టింది. సెల్ లోపలికి గ్లూకోజ్ అనే శక్తి ఎంటర్ కావటం కోసం ప్రకృతి ఒక తలుపుని పెట్టింది. ఆ తలుపు పేరు రిసెప్టార్. ఆ రిసెప్టార్ దగ్గరికి గ్లూకోజ్ వెళ్ళింది, కానీ ఆ రిసెప్టార్కి బయట ఒక తాళం పెట్టింది. సో తలుపు తీసలేదు కాబట్టి గ్లూకోజు సెల్ బయటే వెయిట్ చేస్తుంది. ఇది నేను సామాన్యుల భాష కోసం చెప్తున్నాను, మీకు అర్థం కావడం కోసం. మళ్ళీ ఏకలు బీకితే మీ కర్మ. సెల్ బయట వెయిట్ చేస్తుంది. దీని తాళం అన్నాను కదా, ఈ రిసెప్టార్ తలుపుకి పెట్టిన తాళం కీ ఎక్కడ తయారవుతుందండి? పక్కనుండే ప్యాంక్రాస్ అనే గదిలో బీటా సెల్స్ అనే టేబుల్ మీద ఇన్సులిన్ అనే పేరు గల తాళం తయారవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు 2 ఇడ్లీ తిన్నారు, 2 ఇడ్లీ తాలూకు గ్లూకోజ్ వచ్చింది. ఆ గ్లూకోజ్ వాటరు సెల్లోకి ఎంటర్ అవ్వాలని చూసింది, కానీ సెల్ అనేది మెంబ్రెయిన్ ఫ్యాట్తో ఆయిల్తో చేస్తుంది కాబట్టి ఈ వాటర్ ఆయిల్లోంచి వెళ్ళదు. డోర్ బయట వెయిట్ చేస్తుంది, డోర్ తాళం పెట్టింది, గ్లూకోజ్ సెల్ బయట ఉంది. వెంటనే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. శరీరాన్ని కంట్రోల్ చేసే బ్రెయిన్ రంగంలో దిగి ప్యాంక్రాస్ల బీటా సెల్స్కి ఇది సిగ్నలింగ్ ఇస్తుంది. అరే ఇది ఇక్కడ వెయిట్ చేస్తుంది గ్లూకోజు, దీనికి కీ తయారు చేయమని చెబుతుంది. అప్పుడు ప్యాంక్రాస్ల బీటా సెల్స్ ఇక్కడుండే 2 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ వెయిట్ చేస్తుంది కదా, 2 ఇడ్లీ గ్లూకోజ్ సరిపడా ఇన్సులిన్ తయారు చేసి ఆ తాళాన్ని ఇక్కడ తీసుకొస్తుంది. ఇప్పటివరకు 2 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ని చూసి తెలుసుకొని ఆ రిసెప్టార్ అనే తలుపుకి ఇన్సులిన్ చూస్తే తెలుసుకుంటుంది. ఆ 2 అలా డిస్పోజ్ అవుతాయి. సపోజ్ 12 ఇడ్లీ తిన్నాం అనుకోండి, 12 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ సెల్ బయట వెయిట్ చేస్తుంది. బ్రెయిన్ ఆదేశాలతో ప్యాంక్రాస్ల బీటా సెల్స్ 12 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఆ కీ ఇక్కడ రాగానే 12 ఇడ్లీ లోపలికి వెళ్తే ఖాళీ ఉంటాయి సబ్జెక్టు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఇన్సులిన్ అనేది కేవలం గ్లూకోజ్ని డిస్పోజ్ చేయడానికి మాత్రమే పుట్టింది. ఎంత పుట్టింది? గ్లూకోజ్ ఎంత వస్తే ఇన్సులిన్ అంత పుట్టింది. నువ్వు 2 ఇడ్లీ తింటే 2 ఇడ్లీ, 20 ఇడ్లీ తింటే 20 ఇడ్లీ, 0 ఇడ్లీ తింటే 0 ఇడ్లీ. అర్థమైంది కదా? ఇది గ్లూకోజ్ మెటబాలిజం పద్ధతి. ఇప్పుడు రెండో మెటబాలిజం తీసుకుంటే ఇది కీటోన్ మెటబాలిజం. కీటోన్ మెటబాలిజంలో ఏం జరుగుతుందంటే మీరు ఫ్యాట్ తీసుకుంటే కీటోన్స్ వస్తాయి. ఈ కీటోన్స్ అంటే పాస్పోలిపిడ్, అగైన్ ఆయిల్. సెల్ మెంబ్రెయిన్ తయారైంది పాస్పోలిపిడ్తో, ఆయిల్తో. సో మీ కీటోన్ అంటే ఆయిల్. ఆయిల్ మీద ఆయిల్ అయితే ఏమవుతుంది? ఆయిల్ మీద ఆయిల్ వేస్తే అబ్జర్వ్ అయిపోతుంది. పాస్పోలిపిడ్ ఈ పద్ధతిలో ఇలా తీసేసుకుంటాయి. పాస్పోలిపిడ్ కీటోన్స్ అనే ఆయిల్ని ఇలాంటి పద్ధతులు తీసేసుకుంటాయి. నేను మీకు చేతి మీద ప్యాటర్న్ చూపించినట్టుగా ఈ పద్ధతులు తీసేసుకుంటాయి. ఎప్పుడైతే ఆయిల్ టు ఆయిల్ ఉందో మీకు కీటోన్స్ అనే ఎనర్జీ సెల్ నేరుగా తీసేసుకున్నప్పుడు ఇంకా గేటు బయట ఎవరైనా వెయిట్ చేస్తారా? అసలు రిసెప్టార్తో పని ఉందా? గది గోడల్లోంచి లోపలికి వెళ్ళిపోయినప్పుడు తలుపుతో పని ఏంటి, తలుపు తాళంతో పని ఏంటి? అర్థమైందా? ఎప్పుడైతే కీటోన్ మెటబాలిజంలో మనం కీటోన్స్ ఇచ్చామో ఇన్సులిన్తో పని లేదు, బ్రెయిన్ వచ్చి దీనికి కెలకాల్సిన పని లేదు. ఇది 2 మెటబాలిజంలో పనిచేసిన పద్ధతి. అర్థమైందా? ఇప్పుడు నేను ఇన్సులిన్ పారేయమంటాను టైప్ 1లో కూడా. ఎందుకు పారేయమంటాను? మీరు గ్లూకోజ్ ఇస్తే గ్లూకోజ్ని డిస్పోజ్ చేయలేదు కాబట్టి, తాళ రిసెప్టార్ తీసుకుని వెళ్ళలేదు కాబట్టి గ్లూకోజ్ని డిస్పోజ్ చేయడం కోసం ఇన్సులిన్ పుట్టాలి. మీరు కీటోన్స్ని సెల్ నేరుగా తీసుకున్నప్పుడు ఇంకా సెల్ బయట ఎవడో వెయిట్ చేసే పరిస్థితి లేనప్పుడు అసలు ఇన్సులిన్తో పని ఏంటి? అందుకని నేను ఇన్సులిన్ వద్దంటున్నాను. ఇది అర్థం చేసుకోండి. నేను మందులు పెంటకప్పులో పారాయమంటాను కూడా ఇదే కారణం. టైప్ 2 డయాబెటీస్లో కూడా మందులు పెంటకప్పులో పారాయండి అని నేను చెప్తున్నానంటే మీరు అసలు దేనికి ఇస్తున్నారు మందులు? మీరు గ్లూకోజ్ తింటారు, ఇడ్లీ, దోశ, గారెలు, బూరెలు, చపాతీలు, పాలు, పళ్ళు అన్నీ అడ్డమైన చెత్త అంతా కార్బోహైడ్రేట్స్. ఈ వచ్చిన గ్లూకోజ్ని డిస్పోజ్ చేయడం కోసం మీకు ఇన్సులిన్ కావాలి. అది తగ్గినా ఇంకోటైనా మీరు ఇన్సులిన్ ఇవ్వాలి, లేదా ప్యాంక్రాస్ని మీరు బీటా సెల్స్ని ఇది చేయడం కోసం మీరు ట్యాబ్లెట్లు వాడాలి. ఇక్కడ పనే ఉంది. అసలు నేను గ్లూకోజే పీకి పారేస్తే మందులతో పని ఏంటి? అర్థమైందా? వాన లేనప్పుడు, ఎర్రటి ఎండ లేనప్పుడు గొడుగుతో పని ఏంటి? సో అలాగే మీకు ఇక్కడ పీకేసింది అందుకు.
మందుల భారం ఏంటంటే మా అల్లోపతి వ్యతిరేకం, మోడర్న్ మెడిసిన్ వ్యతిరేకం, గాడి గుడ్డేం కాదు, అలాంటిదేం లేదు. నేను పాటిస్తున్నాను రూల్స్, మీరు పాటించట్లా, ప్రపంచం ఎవరు పాటించట్లా, నేనే పాటిస్తున్నాను రూల్స్ అన్నీ. ఓకే, అది లేదు కాబట్టి చేశా. కీటోన్స్ వచ్చినప్పుడు దేనికి అవసరంలా. అందుకే పిఆర్కే డైట్లో నేను ఇన్సులిన్ వద్దు అని చెప్పడానికి కారణం అది. నేను గ్లూకోజే పెట్టినప్పుడు దేనికి పెట్టాలి మీరు? ఇప్పుడు మీరు ప్రకారం టైప్ 1 డయాబెటీస్ వచ్చిన వాడికి ఇన్సులిన్ ఇచ్చి తీరాల్సిందే అన్నారనుకోండి, ఆడు చచ్చూరుకుంటాడు. మీరు ఇచ్చిన ఇన్సులిన్ ఇస్తారు, అక్కడ మీకు గ్లూకోజ్ పెట్టలేదు, ఏమవుతుంది? హైపోగ్లైసెమిక్ పడిపోతారు. ఇక్కడే మీకు వేరే ఇంకో టాపిక్ చెప్పాలి. అసలు టైప్ 1 డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే ప్యాంక్రాస్లో ఉండే బీటా సెల్స్ ఇన్సులిన్ని తయారు చేస్తాయి. ఇందా చెప్పినట్టు ఈ బీటా సెల్స్ బై మిస్టేక్ డ్యామేజ్ అవడం కారణం ఏంటంటే మనకి ఇమ్యూనిటీ ఎప్పుడైతే లోపం వచ్చిందో ఆటోఇమ్యూన్ కారణాల వల్ల మనల్ని ప్రొటెక్ట్ చేసిన ఇమ్యూనిటీనే మన బీటా సెల్స్ మీద అటాక్ చేసి, అంటే అది రెగ్యులర్గా ఇన్సులిన్ తయారు చేసే ప్రాసెస్ని ఇదేదో హాని చేస్తుంది అని పొరపాటున అర్థం చేసుకుని బై మిస్టేక్ ఇమ్యూనిటీ లోపం వచ్చింది కాబట్టి ఈ ఇన్సులిన్ తయారు చేసే బీటా సెల్స్ని చంపేస్తుంది. అందుకే టైప్ 1 డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణం అది. సో ఇప్పుడు ప్యాంక్రాస్లో బీటా సెల్స్ చచ్చిపోయినాయి అంటే శరీరంలో ఒక ఆర్గాన్ చనిపోయింది. అలోపతి మోడర్న్ మెడిసిన్లో టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి ఏం చెప్తారంటే ఎండోక్రైన్ ఆర్గాన్లో లివర్ తప్ప ఒకసారి డెడ్ అయితే ప్యాంక్రాస్ కానీ లేదా కిడ్నీ కానీ తిరిగి రికవర్ కావటం జరగదు. మగాడు పిల్లల్ని కనొచ్చు లేదా చచ్చినట్టు బతకచ్చు, కానీ ప్యాంక్రాస్ కానీ కిడ్నీ కానీ ఒకసారి డెడ్ అయితే రికవర్ కావడం జరగదని చెప్తారు. ఇది శతాబ్దపు కుళ్ళు జోకు, అబద్ధం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మనం కాలు ఇరిగింది, మనం రోజు నడుస్తున్నాం ఆ కుంటికాలు వేసుకుని, మీ జన్మ కట్టుకుంటుందా? కట్టు కట్టినాక కానీ లేకపోతే కట్టు కట్టకుండా కానీ మీరు రోజు నడక మొదలు పెడితే అసలు మీ జన్మకు అంటుకుంటుందా? కేవలం రెస్ట్ ఇస్తే మాత్రం అంటుకుంటుంది కదా. అలాగే మీ చర్మం లేసిపోయింది, రోజు సబ్బెట్టి రుద్దారనుకోండి, దాన్ని స్నానం చేస్తూ ఉండగా ప్రతిరోజు పొద్దున సాయంత్రం, మీ జన్మకి ఆ పుండు పుడుతుందా? ఏం చేయాలి? ఆ పుండు మీద ఒక సంచి కట్టేసి కవర్కి నీళ్ళు వెళ్లకుండా దాని మీద ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడితే చర్మం మీద లేయర్ వచ్చినట్టుగా వచ్చేసి కొన్నాళ్ళకి రెస్ట్ ఇస్తే దానికి కెలక్కుండా ఉంటే తగ్గి తీరుతుంది, కొత్త స్కిన్ వచ్చి తీరుతుంది. అలాగే ప్యాంక్రాస్ చచ్చిపోయినప్పుడు అది కూడా రెస్ట్ ఇస్తే రికవర్ అవుతుంది. మనం రెస్ట్ ఇస్తున్నామా? ఒకసారి చూద్దాం. ప్రపంచంలో ఎవరికి లేని దౌర్భాగ్యపు కర్మ, ఎవరికి లేని శని కేవలం డయాబెటిక్ పేషెంట్లకే ఉంటుంది. థ్యాంక్స్ టు మోడర్న్ మెడిసిన్. వీళ్ళకి మాత్రం పడిన దౌర్భాగ్యపు కర్మ ఏంటంటే ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే ఒక జబ్బు వస్తే మందు వేసుకుంటాడు, కానీ డయాబెటీస్ వాడికి మాత్రమే దాపురించిన కర్మ ఏంటంటే జాగ్రత్తగానండి. వాళ్ళ డాక్టర్ గారు డయాబెటిక్ పేషెంట్కి ఒక సెట్ ఆఫ్ మెడిసిన్స్ రాసి ఇచ్చేస్తాడు, పర్మనెంట్గా వాడాల్సినవి చచ్చే వరకు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం బేసిస్లో ఉంటుంది. ఇప్పుడు ఒక ఇన్సులిన్ కానీ లేకపోతే ఒక మెటఫార్మిన్ కానీ పొద్దున్నే వేసుకోగానే ఏమీ తినలేదనుకోండి, ఏం జరుగుతుంది? కళ్ళు తిరిగి గింగిరాలు తిరిగి కింద పడతాడు. ఎందుకని? షుగర్ మినిమం ఉండాల్సిన చోట మీరు ఏదైతే డాక్టర్ గారు ఇచ్చిన మందు ఉంటుందో ఆ మందు షుగర్ని గ్లూకోజ్ మెటబాలిజంలో ఉండాల్సిన మినిమం కంటే తక్కువ తీసుకెళ్ళటం అనే కారణం చేత వాడికి హైపోగ్లైసెమియా అనే కండిషన్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాడు, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది కేవలం షుగర్ డౌన్ అయినప్పుడు జరుగుతుంది. మానవ జాతి చరిత్రలో మనిషి జన్మెత్తినాడికి 58 రోజులు నిరాహార దీక్షను పొట్టి శ్రీరాములతో సహా ఎవడికి అరిసికి పెట్టినా షుగర్ డౌన్ కానియకుండా మన శరీరంలో హార్మోన్లు నిరంతరం కాపలా కాస్తాయి. అది కేవలం ఒకే ఒక సందర్భంలో డౌన్ అవుతుంది. మీరు షుగర్ని కంట్రోల్ చేయడానికి మందులు వాడిన వాళ్ళకి మాత్రమే షుగర్ డౌన్ అవుతుంది. మీరు ఒక 60 రోజులు నిరాహార దీక్ష చేసినా సరే మీ షుగర్స్ డౌన్ అవటం అనే ప్రసక్తే లేదు. ఆ ప్రసక్తే లేదు. శరీరం అలా కాపాడుకుంటూ వస్తుంది. టెంపరేచర్ కానీ షుగర్స్ కానీ మినిమం డౌన్ అవ్వకుండా. ఎక్కువ ఉందా, ఎక్కువ అవటం వల్ల నష్టమే లేదు, దాని మన ప్రాణాలు ఏం పోవు, పడితే ఇబ్బంది పడతాం కానీ. సో ఇది పరిస్థితి. సో ఎప్పుడైతే మీ డాక్టర్ గారు ఇచ్చిన మందులు ఇచ్చినప్పుడు మీరు కళ్ళుదిరి పడిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మందు వేసుకున్న వెంటనే మీరు తిని తీరాలి. ఏం తినాలి? 1 కిలో చికెను, 1 కిలో కోడిగుడ్లు ముందు వేసి పెట్టి తినుంటే వెంటనే కళ్ళుదిరి పడి చచ్చూరుకుంటారు. అదేంటి తినాలన్నారుగా? తినాలి, కానీ ఏం తినాలి? గ్లూకోజ్ తినాలి. మీరు అన్నమో కూరో పాలో పళ్ళో చపాతీ ఇడ్లీ దోశలు ఎత్తే కానీ మీకు కుదరదు, అప్పుడు కానీ మీకు అది అవ్వదు. అంటే మీ డాక్టర్ గారు ఒక మందు ఇస్తారు, మీరు మందు వేసుకున్నాక మీరు కళ్ళు తిరిగి కింద పడి చేసి అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తుంది. ఆ మందు బారి నుంచి
మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీరు గ్లూకోజ్ని కాపాడుకోవాలి. గ్లూకోజ్ అంటే షుగర్, షుగర్ అంటే మీ జబ్బు. ప్రపంచంలో ఎవడైనా జబ్బు వస్తే మందేసుకుంటాడు, కానీ ఒక్క డయాబెటీస్కి వచ్చిన దౌర్భాగ్యపు కర్మ మన మోడర్న్ మెడిసిన్ వాళ్ళు కల్పించింది ఏంటంటే, మీ డాక్టర్ గారు ఇచ్చిన మందు మిమ్మల్ని వేసేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మీ జబ్బు తిని డాక్టర్ గారు ఇచ్చిన మందు బారి నుంచి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన కర్మ మీకుంది. ఇది ప్రపంచంలో ఏ రోగం వచ్చి మందు వేసుకున్నాడికి లేని కర్మ కేవలం డయాబెటీస్ అడిగి మాత్రం దాపించిన కర్మ. ఇప్పుడు మీరు టైప్ 1 డయాబెటీస్లో మీ పాపకి లేదా మీ బాబుకి మీరు పొద్దున్నే ఇన్సులిన్ వేశారు. ఇన్సులిన్ వేసినాక ఆ బాబు పడిపోకుండా ఉండాలంటే మీరు చచ్చినట్టు అన్నం ఒకరు ఇడ్లీ పెడతారు. పెట్టగానే ప్రోటోకాల్ ఏంటి? ఇందాక నేను చెప్పాను కదా, గ్లూకోజ్ మెటబాలిజం ప్రోటోకాల్ ఏంటి? కార్బోహైడ్రేట్స్ తినగానే గ్లూకోజ్ వస్తుంది, అది సెల్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తుంది. సెల్ ఆయిల్ గ్లూకోజ్ వాటర్ కాబట్టి వెళ్ళదు, వెంటనే తలుపు దగ్గరికి వెళ్తుంది, రిసెప్టర్ దగ్గరికి. రిసెప్టర్ తాళం పెట్టి ఉంటుంది, తాళం బయట మీ బాబుకి పెట్టిన గ్లూకోజ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. వెంటనే బ్రెయిన్ జోక్యం చేసుకుంటుంది, వెళ్ళి బీటా సెల్స్ని ఇలా కెలుకుతుంది. అరే బీటా సెల్స్ అక్కడికి వెళ్ళి ఆ గ్లూకోజ్ సంగతి చూడమని. కానీ బీటా సెల్స్ ఉన్నాయా? ఆల్రెడీ చచ్చినాయి కదా. ఆల్రెడీ చచ్చినాయి కాబట్టి ఇన్సులిన్ ఇవ్వగలదా? ఇవ్వలేదు. ఇవ్వకపోయినా సరే ప్రోటోకాల్, మీరు గ్లూకోజ్ పెట్టారంటే ప్రోటోకాల్ యాక్టివేట్ అవుతుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం మీరు మీ బాబుకి లేదా మీ పాపకి ఎన్నిసార్లు గ్లూకోజ్ కనుక పెడితే అన్నిసార్లు గ్లూకోజ్ వెళ్ళి ప్యాంక్రాస్లో బీటా సెల్స్ని కెలుకుతానే ఉంటుంది. అది చచ్చిందిరా బాబు అని తెలిసినా సరే. మీరు విరిగి ముక్కలైన కాలు రోజు నడిచి అతుకుతుందా? లేచిపోయిన చర్మం రోజు సబ్బెట్టు రుద్దితే అతుకుతుంది? మీ జన్మకు కొత్త చర్మం వస్తుందా? అలాగే మొక్కలైన ప్యాంక్రాస్, చచ్చిన ప్యాంక్రాస్ సెల్స్ అరిచి గీ పెట్టినా మీరు గ్లూకోజ్ పెట్టి దాన్ని కెలకినంత కాలం అరిచి గీ పెట్టినా రీజనరేట్ కావు కావు కావు. మరి ఎప్పుడవుతుంది? దానికి రెస్ట్ ఇవ్వాలి. విరిగి ముక్కలైన కాలుకి 3 నెలలు రెస్ట్ ఇస్తే ఎలా అతుక్కుందో అలాగే మీరు కూడా ప్యాంక్రాస్లో బీటా సెల్స్ రెస్ట్ ఇవ్వాలి. అలా రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఎవ్వరూ టైప్ 1 రాగానే సచ్చే వరకు ఇన్సులిన్ చేసుకోవాలి మీరు ఆదేశాలు చెప్తారు. గైడ్లైన్స్లో మీరు ఏం చెప్తారు? ఇండియన్ ఐసీఎంఆర్ దగ్గర నుంచి, ప్రపంచంలో అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ దగ్గర నుంచి ఏ డయాబెటిక్ సంబంధించిన గైడ్లైన్స్ చూసినా టైప్ 1 పిల్లలు ఒక్కరోజు ఒప్పతో చనిపోతారు. ఒక నాన్ సైన్స్ని ఆ గైడ్లైన్స్లో పెట్టడం చేత ఆ గ్లూకోజ్ ఇస్తారు. ఆ గ్లూకోజ్ ఇస్తే సేమ్ ప్రోటోకాల్ అర్థమైంది కదా. మీరు దాన్ని కెలుగుతూ ఉంటారు. ఇదేమైనా చచ్చే వరకు ఆగుతుందా? ఆ ఇన్సులిన్ ఆగదు. ఆ ఇన్సులిన్ మీ పిల్లల్ని చంపకుండా ఉండాలంటే మీరు దాన్ని కాపాడుకోవడం కోసం గ్లూకోజ్ పెట్టకాగరు. ఎన్నాళ్ళు? వాళ్ళు పోయేవరకు అంతే. ఈ కారణం చేత మీ ప్యాంక్రాస్ రికవర్ కావట్లా. ఆ ప్యాంక్రాస్ రికవర్ కాకపోవడం చేత మీకు జీవితాంతం చచ్చిపోయేవరకు ఇలాగే ఉండాలని మీ డాక్టర్లు, ఎంతో ప్రతిభావంతులైన అద్భుత నాలెడ్జ్ ఉన్న డాక్టర్ల చేత మీరు బలవంతాన ఆ దిక్కుమాల గైడ్లైన్స్ కారణంగా మీరు అలా చెప్పేస్తున్నారు. ప్రజల్ని ఒక జబ్బు వస్తే బయటికి తీసుకొచ్చే మార్గం ఆలోచించాలి. కానీ ఇది ఎలా ఉందంటే, మన కారు విపరీతమైన మోతలు చేస్తుంది, ఆ సౌండ్ మనమే భరించలేకపోతున్నాం. ఏదో ప్రాబ్లం వచ్చింది, మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాం బాగు చేయరా అని. వాడు ఏం చేశారంటే మన చెవిలో 2 దూదులు ఇచ్చి ఈ కారు దోలనంతసేపు 2 దూదులు పెట్టుకొని చెవిలో అన్నాడు. ఇదేనా వైద్యం అంటే? ఇదేగా వైద్యం అంటే? మనకేం కావాలి? కారులో మోత చేయకుండా ఉండే వ్యవస్థ కావాలి. ఒక టైప్ 1 పిల్లాడు కానీ టైప్ 2 వాడు కానీ ఏం కోరుకుంటాడు? మిగిలిన వాళ్ళలాగా వాళ్ళ ప్యాంక్రాస్ రికవర్ అని టైప్ 1 వాడు కోరుకుంటాడు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోయి తద్వారా నేను మందులు వాడని పరిస్థితికి వెళ్ళి అందరిలాగా మారాలి, ఆ తర్వాత నేను పద్ధతిగానే ఉంటాను, పద్ధతి తప్పనేది వాడు కోరుకుంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? సౌండ్ వస్తుందిరా అంటే చెవిలో దూదులు పెట్టమన్నట్టు సచ్చే వరకు మందులు వాడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఒక డయాబెటిక్ డాక్టర్ కానీ మన ఇతర డాక్టర్లు కానీ ఒక జబ్బు వచ్చినప్పుడు జీవితకాలం మందులు వాడండి అని మనం అన్నామంటే మీనింగ్ ఏంటి? జీవితాంతం మందులు వాడటం అంటే జీవితాంతం జబ్బు తగ్గపోవటమేగా. అంటే జీవితాంతం జబ్బు తగ్గచ్చలేం అని చెప్పటాన్ని వైద్యం అని ఎలా పిలుస్తారు? నాకైతే అర్థం కావట్లేదు. ఎవరైనా ఒక డాక్టర్ దగ్గరికి ఎందుకు ఆశగా వస్తామంటే, ప్రపంచంలో ప్రజలంతా నిప్పు రాగానే ఆశగా చూసేది ఓ డాక్టర్. ఎవరైనా కానీ, అది నాట, అలోపతినా, ఆయుర్వేద, హోమియోనా, ఎవరైనా కానివ్వండి, ఆ ప్రాబ్లం తగ్గి నేను మునపట్ల మారాలని తప్ప ఈ ప్రాబ్లం సర్దుకుందామని కాదు. కాళీరేంద్ర డాక్టర్ దగ్గరికి వెళ్తే కట్టుకట్టి అతికించాలని కోరుకుంటాం, కానీ సంకలో 2 మెత్తగుండ కర్రలు చూసి ఇచ్చి జీవితాంతం కుంటరా అంటాడని కాదు. అర్థమైందా? మురుగుంట నుంచి వాసన వస్తుందంటే సెంటుపాట్లు కొనివ్వటం కాదు, మురుగుంటను పూడ్చమని మనం అడుగుతున్నాం. అసలు మురుగుంట ఉండే పరిస్థితిని తీసేయాలి. ఇప్పుడు నేను మూల కారణం చెప్పా. టైప్ 1 ఎందుకు వస్తుంది? ప్యాంక్రాస్ చచ్చిపోయింది. ప్యాంక్రాస్ ఎందుకు రికవర్ కావట్లా? మీరు రచ్చగొడుతున్న రోజు గ్లూకోజ్ పెట్టి. ఇప్పుడు వీఆర్కే డేట్లో ఏం చేస్తాను? నేను మీకు గ్లూకోజ్ పీకేసా. ఎప్పుడైతే గ్లూకోజ్ పీకేసానో దాని ఆల్టర్నేటివ్ ఫుడ్ ఇస్తున్నాను, కీటోన్స్ కానీ ఇతర కానీ. వీటికి ఇన్సులిన్ రిలీజ్ అవ్వాల్సిన పని లేదు. కేవలం గ్లూకోజ్ కోసం ఇన్సులిన్ పుడుతుంది కాబట్టి మిగతా వాటికి ఇన్సులిన్ అవసరం లేదు. ఇప్పుడు నేను కీటోన్స్ పెట్టా,
పాస్పోలిపిడ్, నేను ఇచ్చిన కీటోన్స్ పాస్పోలిపిడ్, చక్కగా నేను పెట్టిన డైట్లో ఫుడ్ డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయింది. గేట్ బయట ఎవడైనా వెయిట్ చేస్తున్నాడా? గుమ్మం బయట రిసెప్టర్ బయట ఎవడైనా వెయిట్ చేస్తున్నాడా? ఎవడో వెయిట్ చేయనప్పుడు బ్రెయిన్ వచ్చి దీన్ని డిస్పోజ్ చేయని బేటా సెల్స్ను ఇంకో దానికి కెలకాల్సిన అవసరం ఉందా? లేదు. కెలకాల్సిన అవసరం లేకపోతే 3 నెలలో, 4 నెలలో, 2 నెలలో, నెల, సంవత్సరమో మనిషి తీరుని బట్టి, డ్యామేజ్ అయిన తీరుని బట్టి ఒక నెల పట్టచ్చు, ఒక 2 నెలలు పట్టచ్చు. ఇట్ డిపెండ్స్. చచ్చినట్టు రికవర్ అయి తీరాల్సిందే. విరిగి ముక్కలైపోయిన కాలు 2 నెలలకో 3 నెలలకో కొత్త బోన్ వచ్చినట్టు, లేచిపోయిన చర్మం నెలకో 3 నెలలకో 6 నెలలకో కంప్లీట్ కొత్త చర్మం వచ్చినట్టు, ప్యాంక్రాస్లో బీటా సెల్స్ చచ్చినట్టు రికవర్ అయి తీరాల్సిందే. చచ్చినట్టు రికవర్ అయి తీరాల్సిందే. ఇది అసాధ్యం అని మోడర్న్ మెడిసిన్ దగ్గర నుంచి ఆయుర్వేదిక్ హోమియోల దాకా టైప్ 1 వస్తే ఏం చేయలేము, అంటే టైప్ 2లో అయితే చేస్తారని కదా, అది అసలు చేయలేరు. ఇది అంతకంటే చేయలేరు. ఇప్పుడు మీ పక్కన నేను కొన్ని టెస్ట్ మళ్ళీ వేస్తా చూడండి. మామూలుగా టైప్ 1 పరీక్షలు, నిర్ధారణ పరీక్షలు ఏంటంటే ప్యాంక్రాస్ డ్యామేజ్ అయిందని నిర్ధారించడం కోసం హెచ్బిఎంసీ కాదు, అది షుగర్స్ నిర్ధారిస్తుంది. సి పెప్టైడ్ ఫాస్టింగ్ చూడాలి. అలాగే GAD65, GAD65 అని ఆటోఇమ్యూన్ యాంటీబాడీస్ ఫర్ టైప్ 1ని నిర్ధారించడానికి ప్రామాణికమైన టెస్టు GAD65 అండ్ సి పెప్టైడ్. ఇక్కడ మీ పక్కన వేస్తున్నా చూడండి. ఒక అతనికి 2000+ GAD65 ఎంత ఉండాలి? 0 నుంచి 10 లోపు ఉండాలి. 0 నుంచి 10 లోపు ఉండాలి. 10 దాటిందంటే టైప్ 1 కింద లెక్క. ఈ పిల్లడికి చాలామంది టైప్ 1 వాళ్ళకి 20లో, 30లో, 40లో, 50లో, 100లో ఉంటాయి. దీనికే చాలా పెద్దదిగా చెబుతాం. కానీ పక్కన ఉండే టెస్ట్ మోనియల్ చూడండి. ఈ టెస్ట్ మోనియల్లో 2000+ ఉంది. డీటెయిల్గా చూడండి, 2000+ ఉంది. సరిగ్గా 2 నెలలు డైట్ చేసిన తర్వాత ఒకసారి పక్కన చూడండి. GAD65 ఎంతకు వచ్చింది? అదే పర్సన్ది 1.07. 0 to 10 ఉండాల్సిన చోట 2000+ ఉండేది 1.07. ప్రపంచ చరిత్రలో ఇలాంటి రిపోర్టు ఇంతవరకు ఈ వీడియోలో చూస్తున్న మీరు తప్ప మోడర్న్ సమాజం ఎవరో ఇలాంటి రిపోర్టుని కల కూడా కనలేదు. సి పెప్టైడ్లు ఒకసారి పక్కన చూడండి ఇస్తున్నాను. ఎలా ఏ రేంజ్లో పెరుగుతున్నా చూడండి. అసలు ఎంత మిరకలుగా పక్కన కొనేస్తున్నా చూడండి. ఆ వేగం కూడా చూడండి. అసలు ఎంత వేగంగా తగ్గుతున్నాయి కూడా చూడండి. అంటే ప్యాంక్రాస్ రికవర్ అయినప్పుడే కదా సి పెప్టైడ్ కూడా రికవర్ అయ్యేది. అలాగే GAD65లో కూడా మీరు సి పెప్టైడ్ ప్యాంక్రాస్ రికవర్ అయిందన్నాకే కదా అయింది. అలాగే ఎక్కువ మందికి అర్థమయ్యే భాష హెచ్బిఎంసీ చూస్తారు కాబట్టి టైప్ 1లో హెచ్బిఎంసీ ఎలా తగ్గుతున్నాయో కొంచెం డీటెయిల్స్గా వస్తాను చూడండి. ఇవన్నీ టైప్ 1 ఇన్సులిన్ ఒక్కటి కూడా వాడకుండా వచ్చిన రిజల్ట్స్ కొన్ని చూపిస్తున్నాను చూడండి. హెచ్బిఎంసీలు 2 నెలల్లో, నెలలో, 3 నెలల్లో ఏ రకమైన మెరకల్ స్పీడ్ వెళ్తుందో ఉదాహరణ చూడండి. ఆ 3 సంవత్సరాల బాబుకి 13.8 నుంచి 5.4 రావటం డీటెయిల్గా చూడండి. ఇది ప్రపంచంలో ఒక్కడ కూడా ఇందులో మీరు గమనించారు ఈ రిపోర్ట్లన్నింటిలో ఇందులో విఆర్కేకి చెందిన ల్యాబ్ ఒక్కటి కూడా లేదు. నా ల్యాబ్ ఒక్కటి కూడా లేదు. అన్నీ చూడండి. ఆ మోహన్ డయాబెటీస్లో, లేకపోతే విజయఆర్ డయాబెటిక్స్, థైరోకేరో, ఇంకోటి అపోలోనో ఏముంటాయి చూడండి. నాకు ల్యాబ్ లేదు కదా. ఇప్పుడు మీ ప్రకారం ఏంటి? మీ ప్రకారం అరిచికి పెట్టినా సరే టైప్ 1 డయాబెటీస్, సి పెప్టైడ్, GAD65 0 రావడానికి వీల్లేదు అన్నప్పుడు మీరు ఒక రిపోర్ట్ చూశారు. 2 జరగాలి ఈ రిపోర్ట్ చూసినాక. ఒకటి, మీరు నమ్మిన సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో ఇంత గొప్ప సూట్లు వేసుకున్న సైంటిస్టులు చెప్పారు కాబట్టి ఇది ఖచ్చితంగా జరగటానికి వీల్లేదు. ఇలాగ కాబట్టి ఈ విఆర్కే అనేవాడు చెప్పింది ఫేక్ అవ్వాలి. ఫేక్ అయింది అనుకోండి, మేము బహిరంగ సవాల్ చేస్తున్నా. ఈ రిపోర్ట్లు తీసుకోండి. ఈ రిపోర్ట్లు నాయి కాదు, మీ ల్యాబే. ఆ రేడియాలజిస్ట్ నెంబర్లు తీసుకోండి, పక్కన వాటిలో కూడా కనిపిస్తాయి. ఫ్రేమ్ చేసుకోండి. వాళ్ళని తప్పు చేశారనుకోండి, ముందు వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. ఏ రేడియాలజిస్ట్ అయినా విఆర్కే చెప్పాడని ఫేక్ రిపోర్ట్లు ఇస్తాడా? ఇవ్వడు కదా. అంటే ఆ రిపోర్ట్లు కరెక్టే కదా. రిపోర్ట్లు మీరు ఏమనలేరు. పోనీ ఒకటాన్ జరిగితే ఏదో బై మిస్టేక్ అంటారు. ఒక 100, 1000, ఒక 5000 ఉంటే అవి కూడా మిస్టేక్స్ అంటారా మీరు? అంటే నా డైట్ చేసిన వాళ్ళందరికీ మిస్టేక్లు జరిగిపోతున్నాయా? పొరపాట్లు ఏదో ఆ యాదృచ్ఛికంగా జరిగానే జరుగుతున్నాయా? 2, ఇది రిపోర్ట్లు తప్పు కాదు అన్నప్పుడు మీరు నమ్మిన సిద్ధాంతం ఏదైతే ప్యాంక్రాస్ చచ్చిపోయిందో ఒకసారి రికవర్ కాదని మీ పుస్తకాల్లో రాసి ఉండి దాన్ని మీరు బలంగా నమ్మారో అది పచ్చి అబద్ధం, పెద్ద మోసం అని మీకు ఇంత స్పష్టంగా మీ చుట్టుపక్కల ఉండే ల్యాబ్ రిపోర్ట్ రుజువైనాక మీరు ఆశ్చర్యపోయి ఇదేం జరిగిందో తెలుసుకోవాలి. విఆర్కేని కూడా ఏ మహత్యం చేయట్లా. మీ బయోకెమిస్ట్రీలో మీకేం చెప్పారో మీరు ఏదైతే మర్చిపోయి ఇగ్నోర్ చేసేసి అల్లోపతిలో మందుల కంపెనీలు సృష్టించిన ఒక విశ్వవలంలోకి మీరు వెళ్ళిపోయి ఒరిజినల్ మీ వైద్యశాస్త్రంలో మీకు నేర్పిన సైన్స్ నుంచి ఇగ్నోర్ చేశారు. నేను చెప్పింది మొత్తం వైద్యశాస్త్రం చెప్పిన బేసిక్స్, మీ బేసిక్స్ మర్చిపోయారు. నేను మీ బేసిక్స్ పాటిస్తున్నాను. అలోపతి సైన్స్ చాలా గొప్పది. అలోపతిక్ సైన్స్లో ఎందుకు జబ్బులు తగ్గట్లేదంటే
మీ బేసిక్స్ని మీరు పాటించకపోవటాలని జరగటం లేదు. ప్రతి చోట మీ సైన్స్ని మీ వాళ్ళు చెప్పిన దాన్ని మీరే వ్యతిరేకిస్తా మందుల కంపెనీల ప్రభావంలో పడి ఆ ఫార్మకాలజీ మాయాజాలంలో అదే పేపర్లుగా నమ్ముతా దాన్ని మాట్లాడితే పేపర్లు ఉన్నాయి అంటారు. పేపర్లు ఉండవండి. మీరు ఇచ్చిన మెట్ఫార్మిన్ వెళ్ళి లివర్లో గ్లైకోజన్ రిజర్వ్ నుంచి గ్లూకోజ్ రావటం ఎలా ఆపుతుందనేది మీ మెకానిజం. అది మీరు ఇచ్చే పేపరు. అంతేగాని ఒక టైప్ 2 డయాబెటిక్ పోగొట్టడానికి మీకు ఒక్క పేపర్ కూడా ఉండదు. అలాగే ప్యాంక్రియాస్ చచ్చిపోయింది రికవర్ కావడానికి ఒక్క పేపర్ కూడా ఉండదు. మీరు తాత్కాలికంగా వాడుతున్న గ్లూకోజ్ని లోపల పంపించడాన్ని ప్రతాపంగా చూసుకుంటా దాన్ని మీరు మెకానిజం అంటున్నారు. వాడికి ఇన్సులిన్ తగ్గింది కాబట్టి ఇన్సులిన్ ఇవ్వటాన్ని మీరు మెకానిజం అంటున్నారు. నేనేం పెడుతున్నాను? ఆహారం. మీరు చెప్పిన మెటబాలజీ నేను చెప్పానా? బయోకెమిస్ట్రీలో చెప్పిందంతా మీరు మర్చిపోయారు ఫస్ట్ ఇయర్లో చదివింది. నేను అదే బయట చేసుకొస్తున్నా. ఇది పూర్తిగా మీకు చేతులు జోడించి నమస్కరిస్తా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను ఒక వ్యక్తిని సామాన్యమైన బేకాన్ చదివిన ఒక లేమెన్ గడిని. మీకు వచ్చింది పుస్తకాలు నేర్పిన సైన్స్ ప్రకారం మీరు చేయటం వలన ఇది లేదన్నప్పుడు ప్రజలు చదవండి. ఇప్పుడు ఈ ఫలితాలు వచ్చేసినాయి. వీఆర్కే మీద మీరు చేస్తున్నాడని ఉంటే వీఆర్కే జైల్లో పడండి. ఈ రిపోర్ట్ ఫేక్ అండి, వీఆర్కే మోసం చేస్తున్నాడు. హెచ్పిఎన్సీ నిజానికి ఓ టైప్ 1 పిల్లడికి ఎందుకు తగ్గుతుంది? వైజాగ్లో ఉండే ఒక డాక్టర్ గారు హస్బెండ్కి 45 ఏళ్ల పర్సన్కి 0.02 ఉంది, 3.7కి వెళ్ళటం. కానీ 3.7కి ఎలా వస్తుంది? ఇది మోసం, తప్పు అని చెప్పి నేను జైల్లో పెట్టండి. ఐఎమ్ రెడీ. ఇఫ్ మీరు ఏ రిపోర్ట్ ఫేక్ అని చూపించినా ఐఎమ్ రెడీ టు గో టు జైల్ ఫర్ ఎవర్. దిస్ మై డిక్లరేషన్ ఫ్రమ్ మై అఫీషియల్ ఛానల్ వీఆర్కే ఎక్స్క్లూజివ్. కాకపోతే మీరేం చేయాలి? ఇలా అందుకొచ్చి తెలుసుకోవాలి. మీ బాధ్యత ఏంటంటే ప్రపంచంలో అందరూ మిమ్మల్ని నమ్ముకుని మీ దగ్గరికి వస్తారు. మీరు దేవుళ్ళు అంటాడు. కళ్ళల్లో రక్తం చుక్కలు వస్తుందండి. ఒక తల్లి చెప్తాయింది, నా 3 సంవత్సరాల పాప అండి, 3 సంవత్సరాల పాపకి ఇన్సులిన్ చేయమన్నారు, 4 ఇన్సులిన్లు. ఆ పిల్ల ఇన్సులిన్ చూస్తే ఏడుతుంది. తల్లిదండ్రులు పుచ్చుకుని మేము ఏడుస్తున్నామండి, ఆ ఇన్సులిన్ చేస్తే నా చేతులు ఉనికిపోతున్నాయి. పోనీ ఇలా ఎప్పుడు పరిష్కారం జీవితం అంటే ఫ్యామిలీ చచ్చిపోదాం అనుకున్నాం అని నా దగ్గర ఓపీ ముందు మాట్లాడితే చేసుకుంది. ఆ పిల్లకి ఒక నెల రోజుల్లో మొదటి రోజునే 80కో 90కో వచ్చింది. అప్పటి నుంచి నెలంతా అంతే. హెచ్పిఎన్సీ తగ్గిపోయిన పిల్ల బ్రహ్మాండంగా ఉంది. అంటే ఈ పిల్లకి ఈ డైట్లో ఇలా పరిష్కారం వచ్చింది. ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారండి. మీరు అమెరికా దగ్గర నుంచి ప్రపంచ ప్రతి దేశంలో మన ఇండియాలో ఉన్న కోట్ల మంది తల్లిదండ్రులు గుండెలు పగిలిపోతున్నాయి. అల్లారుమొద్దుగా పెంచుకోవాల్సిన పిల్లలు ఎప్పుడు పడిపోతారో తెలియదు. ఫుడ్ సరిగ్గా పెట్టలేం. మీరిచ్చే ఇన్సులిన్కి వాళ్ళు తినే గ్లూకోజ్ మ్యాచ్ కాదు. హృదయ విదారకంగా ఆ కళ్ళ తల్లిదండ్రులు రక్తం చుక్కలు వస్తున్నాయి. ఏడవటానికి నీళ్లు ఓపిక కళ్ళు ఎండిపోయిన ఆ పిల్లలను చూసి మళ్ళీ వాళ్ళు పొడుచుకుంటా అంటే పైగా ఎక్కడ పొడుచుకోవాలి? ఒకే చోట పొడుచుకోవాలి. ఇమాజిన్ మనం ఒక ఇంజక్షన్ చేసుకోవాలంటేనే నాకే భయం. ఈయనసార్లు నేను 85 సార్లు బ్లడ్ ఇచ్చాను, కానీ ఇచ్చిన ప్రతిసారి కళ్ళు ఎలా అంటారు. అటు చూడండి, నేను తిప్పుకుంటాను. ఎంత ఎద్దులో పెరిగి నాకే భయం. చిన్నపిల్లలు వాళ్ళ కర్మను వదిలేద్దామా? చక్కగా రికవర్ చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు రికవర్ చేసిన అల్లోపతిక్ రిపోర్ట్లు మీరు చూసినప్పుడు GAD65 రిపోర్ట్ మీది, హెచ్బిఎన్సీ రిపోర్ట్ మీది, సిపెప్టైడ్ రిపోర్ట్ మీది. ఈ రిపోర్ట్లు మీ చేతిలో మీరు చూసిన తర్వాత మీరు నన్ను పిలవండి, ఏ వేదిక మీదకైనా. నేను పెట్టిన ఆహారమేగా, నా దగ్గర నిషేధించినటువంటి నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేయండి. ఈ ఆహారం మొదలు ఆహారం తినమంటున్నాను. ఏ ఆహారం తింటే తప్ప? నేను నిషేధిత మొక్కలు ఇస్తున్నాను. నా దగ్గర ఉన్న సీక్రెట్ ఉందా? ఒకసారి మా డిఆర్కే ప్రసాద్ గారు, గోపాలశివనారాయణ గారు పెద్ద హేతువాదులు, అనేక మంది బండారం పడిన హేతువాదులు, వాళ్ళు చెప్పారు, రామకృష్ణ మేము ఎందుకు సపోర్ట్ చేస్తామంటే రామకృష్ణ అసలు సీక్రెట్ లేదు అంత దగ్గర. ఇప్పుడు నేను వేరు మొక్క ఉదయం ఇచ్చి ఇది మెంగండ తగ్గుతుంది అన్నాను అనుకోండి, ఇట్ కమ్స్ అండర్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్. నేను అలా చేయడానికి వీలేదు. అలాగే నా దగ్గర సీక్రెట్ ఉంచుకుని ఇది వేసుకోండి చెబుతా తగ్గుద్ది అన్నాను అనుకోండి, లేదు. నేనేం చేస్తున్నాను, నా దగ్గరకు వచ్చిన తల్లులకి నేను నేర్పుతున్నాను నా సైన్స్ అంతా. 3 గంటల జీవనశైలి వ్యాధి ఇప్పుడు ఈ వీడియో డైటింగ్ అంతా చెప్పి మేము వెనకమాల సపోర్ట్ ఇచ్చి నిలబడి తగ్గించి చూపిస్తున్నాం. పోనీ 100కి 80 మందిగా తగ్గిస్తాం అనుకోండి, 90 మందిగా తగ్గిస్తాం అనుకోండి, 10% వాళ్ళు చేయలేని ఇబ్బందులు ఉండవు. లేదా డీకేలు ఎక్కువ కాలం కట్టపట్టు కొంత పట్టచ్చు. అందరికీ 2 నెలలు 3 ఇంటికి వెళ్తాను నేను చెప్పను. నెలకు తగ్గేవాడు ఉంటాడు, 4 ఏళ్ళు పట్టేవాడు ఉంటాడు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టేవాడు ఉంటాడు. కానీ లోపు ఇన్సులిన్ అవసరం ఉండదు, పిల్లలు బాగుంటారు. రోజువారీ ఇన్సులిన్ నేర్చుకుని కొన్నాళ్ళగానే ఎక్కువ మంది కిడ్నీలు పోగొట్టుకుని ఇతర కాంప్లికేషన్లకు వచ్చి పెళ్ళిళ్ళు కానీ పరిస్థితులు తెచ్చుకుని వాళ్ళు ఎప్పుడు పడిపోతారో తెలియని కండిషన్ ఉండి వాళ్ళకు డ్రైవింగ్ కూడా అప్పచేయలేని పరిస్థితులు, సోషల్గా కుటుంబాలు నలిగిపోయే పరిస్థితులు బదులు ఇది నయమే కదా ఇన్సులిన్ లేకుండా ఉంటాం దీర్ఘకాలమైనా. పోనీ 100కి 80 మందికి వచ్చింది, మనందరం కలిపి కూర్చుని నాకు అన్ని రిజల్ట్స్ బాగా వచ్చినప్పటికీ ఒక డీకే కండిషన్ వాళ్ళకి కొంచెం డిలే అవుతుంది. మీరు కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను. నన్ను దాటిన పరిధి మీ దగ్గర ఉందేమో. మీరు మీ దగ్గర ఉండే మోడర్న్ సైన్స్తో మనందరం కూర్చుందాం. ఎవరో ఒకరు నాకు కవర్ చేయండి, నేను ఓపెన్గా ఉన్నాను. నా సిద్ధాంతం విన్నాక బహిరంగంగా మీరు వినండి. నాగేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు పరిశోధన చేస్తున్నారని నేను ఓపెన్ లెటర్ రాశాను, ఆయన సమాధానం ఇవ్వలేదు. నన్ను పిలిపించండి,
ఇప్పుడు మీరు ఎవడో రామకృష్ణ అంటారా? ఎవడో చెబుతున్నానండి. వీఆర్కే ఎవడో సిటీ కాల్షియం స్కోర్లు 6000 7000 ఉంటే ప్రపంచంలో మీ వల్ల కాదంటే దాన్ని 5000 6000 2 నెలల్లో తగ్గించగలిగినాడు. కాల్షియం ఫ్లేక్స్ OM2 స్టెనోసిస్ 80% ఉంటే దాన్ని 30%కి 28 రోజులు తేగలిగినాడు. సిపెప్టైడ్ రికవర్ చేయగలిగినాడు. కిడ్నీలో క్రియాటిన్లో 8 9 ఉంటే ఒక్క నెల రోజుల కాలంలో 1కి తీసుకురాగలిగినాడు ఫుడ్తో. అలాగే SLEలు, జాగరన్ సిండ్రోమ్లు, మయోసైటిస్ దగ్గర నుంచి టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ దగ్గర నుంచి లివర్ల దగ్గర నుంచి అనేక క్యాన్సర్ ఆటల దగ్గర నుంచి ప్రపంచ సొరియాసిస్లు, ఆటోమిన్ డిసీజులు, పసిపిల్లలకు వచ్చిన సొరియాసిస్ల దగ్గర నుంచి క్రానిక్ ప్రపంచంతో గుడ్లు తేలసి అనేక జబ్బులు, క్రాన్స్, ఇరిటబుల్ బౌల్ డిసీజుల దగ్గర నుంచి ప్రధాని నేను టెస్ట్ మొదలు పెడతాను. నా కౌంటర్ మ్యాచింగ్గా మీరు ఏ వ్యవస్థ నుంచైనా నేను పెట్టిన దానికి కౌంటర్ మ్యాచింగ్ మీరు పెట్టగలిగితే నేను ఆ రోజుతో డైట్ చేయడం మనిషి వెళ్ళిపోతా. బహిరంగ సవాల్ తీసుకోండి. మీరు పరిణతాలు చేస్తే పిలవండి, ఒక మీడియా వేదికగా పిలవండి, మీ వ్యవస్థలో మనం కూర్చుందాం. నా ఫలితాలు పెడతా, మీ ఫలితాలు పెడదాం. అసలు నాకు మ్యాచింగ్ ఫలితాలు పెట్టండి ప్రపంచవ్యాప్తంగా 150 సంవత్సరాలు 150 దేశాల నుంచి. మళ్ళా చెబుతున్నానండి, ఇవేమీ నేను కనిపెట్టలేదు. మీరందరూ నేర్చుకున్న మోడల్ ఏంటంటే మీకు ఎవరో అలోపతి వాళ్ళు మందుల కంపెనీలు రాసిన పుస్తకాల నుంచి మీరు గొప్పవాళ్ళు, మీరు బాగా ర్యాంకులు రాబట్టి డాక్టర్లు అయ్యారు. మేమంతా డింకీలు కూడా పాస్ అయిన వాళ్ళం కాబట్టి మేము బేకాలు చదివాం. కానీ నేను ఒక చిన్న ఒళ్ళు తగ్గటం బిగిన్ అయ్యి ప్రజల్లోకి నేను వెళ్ళిన తర్వాత నాకు వచ్చిన మంచిని ప్రజలు పంచుదాం, సబ్జెక్ట్ నేర్పుతూ వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్లో 10 ఏళ్ల నుంచి నాకు ప్రజలే నేర్పుతున్నారు ఏ జబ్బులు ఎలా తగ్గాలో. అరే వాళ్ళు చెప్పింది వినండి, అయ్యి అర్థమవుతుంది, మొత్తం అర్థమవుతుంది. 50 మంది కూర్చొని ఏం చెబుతున్నారు వింటే పేషెంట్లు నేర్పుతారు మన జబ్బు. అలాంటిది కొన్ని లక్షల మంది మీరు వింటే మీకు తెలియదే ఉంటుంది. అన్నిటి గురించి సమగ్రమైన అవగాహన తింటే నా అనుభవం నేను పెట్టేశా. రిపోర్ట్ అక్కడ పెట్టేసినాక అసలు మాట్లాడుకుంటా లేవు. ఆ రిపోర్ట్లు మాట్లాడాల్సిందే. ఆ రిపోర్ట్లు తప్పైతే నేను ఫేక్ కనపడేయండి, లేదా ఈ రిపోర్ట్లు మీరు చేయమని ఎవరో ఒకళ్ళు ఒప్పుకోవాలి. ప్రజాహితం కోసం. ప్రజాహితం ఎందుకంటున్నానంటే ఇప్పుడు మీరు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం ఇన్సులిన్ ఇవ్వాల్సిందే అంటారు, నేను పెంటకూలు పారాయాల్సిందే నేను అంటాను. మీ దగ్గర రిజల్ట్ లేవు, ఇది మీకు తెలుసు, నా దగ్గర రిజల్ట్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? నిజంగా ప్రజల మీద బాధ్యత ఉండి, మన విజ్ఞానానికి ఒక పర్పస్ ఉండి, మన నిజంగా దేవుళ్ళు అనిపించుకోవాలంటే ఆ జబ్బు తగ్గించిన రోజున అమ్మా ఈ రోజుతో నీ కూతురికి ఇక నుంచి ఇన్సులిన్ చేయాల్సిన పని లేదు, కానీ ఫుడ్ మాత్రం కొంచెం అదుపులో ఉంచుకుని తింటా ఉండు. ఎగబడి స్వీట్లు, కూల్ డ్రింక్స్ లాంటివి పెట్టకుండా ఇంట్లో ఫుడ్ పెట్టి ఒక పద్ధతిగా పెట్టి ఇమ్యూనిటీ చెడిపోకుండా జాగ్రత్త కాపాడుకో అని చెప్పగలిగితే ఆ కుటుంబం జీవితం నిలబడుతుందండి. ఓ షుగరు 20 ఏళ్ళ నుంచి మందులు వాడి ఆడి కిడ్నీలు, కళ్ళు పోగొట్టుకుంటాడు. మీకు తెలియదా గ్యాంగ్రీలు ఎన్ని జరుగుతున్నాయో? ఆ షుగరు, బీపీలు తీసేస్తే ఎవరికి ప్రపంచంలో కళ్ళు పో, కాళ్ళు పో, కిడ్నీలు పోవు కదా. డయాబెటిక్ రెటినోపతి అనే పదమే లేదు కదా. అది మందులతో జరగదు కదా, మందులు పారేస్తేనే జరుగుతుంది కదా, ఆహారమే చేస్తుంది కదా. అది వీఆర్కే డేట్ లక్షల మంది, మిలియన్ల మంది ప్రూవ్ చేసేసింది కదా. మీరు అడాప్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక అల్లోపతి వాడు ఉంటే హోమియో మందులు వాడకూడదు, అది మందు ఇది మందు కాబట్టి. ఓ హోమియోడు ఆయుర్వేదం, అల్లోపతి వాడకూడదు. అలాగే మీరంతా కాంబినేషన్లు. కానీ అల్లోపతి వాడు వీఆర్కే డేట్ చేయొచ్చు కదా, నా దాంట్లో నిషేధించిన లేదు కదా. ఏదో నీ ఇష్టం వచ్చింది అన్నప్పుడు నీ ఇష్టం వచ్చిన వీఆర్కే డేట్ కూడా ఉంటుంది కదా. ఒక ఆయుర్వేద, హోమియో కూడా అంతే కదా, వీఆర్కే డేట్ అడాప్ట్ చేసుకోవచ్చు కదా. ఈ ప్రపంచంలో మీ అందరికి ఎందుకు జబ్బులు తగ్గవంటే, ఈ భూమి మీద ఏ వ్యవస్థలో వీఆర్కే ఒక్కడికి ఎందుకు తగ్గుతాయి అంటే, ఈ ప్రపంచంలో వీఆర్కే ఒక్కడే ఒక జబ్బు తగ్గడానికి గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంకి మార్చేది వీఆర్కే ఒక్కడే. అందుకే వీఆర్కే ఒక్కడికే తగ్గుతాయి. మహేష్ బాబు మనందరికంటే బాగుంటాడు. ఊరినే కాదు, దానికి బలమైన కారణం ఉంది. మహేష్ బాబు రోజు 4 గంటలు పరిగెత్తాడు ట్రెడ్మిల్ మీద. ఆయన మనం గడ్డిలాగా అనుకునే ఫుడ్డే తింటాడు ఆయన. మనం మంచి అనుకునే రుచికరమైన ఫుడ్లు ఆయన తిండు. ఈ కారణాల చేత ఆయన బాగుంటాడు. ఆ పనులు మనము చేస్తే మనం ఇప్పుడు ఉండేదాని మీద మనం 100 రెట్లు బాగుంటాం. అలాగే వీఆర్కే ఒక్కడికే తగ్గటానికి మిగిలిన వ్యవస్థలు తగ్గపడ కారణాలు ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఈ ప్రపంచంలో భూమి మీద వీఆర్కే ఒక్కడే. గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజం మార్చే నేను ఒక్కడనే. మీరు దేవుడిని నమ్మచ్చు, నా బొట్టు ఆస్తి కూడా నమ్మకపోవచ్చు. నేను నేచర్ అంటాను. మీ దేవుడైన నేచర్ అయినా మనకు 2 కాళ్ళు ఇచ్చాడు, వాడుతున్నాగా. 2 చెవులు ఇచ్చాడు, వాడుతున్నాగా. 2 పెదాలు, 2 ముక్కులు. 2 ముక్కులు అంటే ముక్కులో 2 బెజ్జాలు అన్నీ ఉన్నాయి కదా. అది ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది కదా. అన్నిటి వాడుతున్నాం కదా మనం. మరి అన్నీ ఈ ఆర్గాన్లు ఇచ్చినన్ని సృష్టిలో మీ దేవుడో మా నేచరో ఇచ్చింది అన్నీ మనం వాడుతున్నప్పుడు మీ దేవుడే కదా మీకు మెటబాలజీ రెండోది ఇచ్చాడు. రెండో మెటబాలజీ ఇచ్చింది దేవుడే కదా. దేవుడు మెటబాలజీ ఇచ్చినప్పుడు మీరు అది వాడకుండా పుట్టినప్పుడు చచ్చేదాకా అదే గ్లూకోజ్ మెటబాలజీ పడి దొరుకుతుంటే అసలు మీ దేవుడు మీకు రెండో మెటబాలజీ ఎందుకు ఇచ్చాడు? మనకి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఉన్నప్పటికీ మనం బయట ఎందుకు ఒక బాత్రూమ్ స్వేర్గా కట్టించాం? కరంగాలు ఏదో రోజు 4 రోజులు రిపేర్ చేయాల్సి వస్తే, లేదా రెండో వాడు వాడాల్సి వస్తే ఆ రిపేర్ చేస్తున్నారు, 4 రోజులు పడుతుంది బాత్రూమ్ని. ఆ 4 రోజులు రిపేర్ చేసే పీరియడ్లో ఆ బాత్రూమ్ వాడగలమా? వాడలేం. వాడితే వాడు పని చేస్తాడా? చేయడు. మరి వాడకుండా 4 రోజులు టాయిలెట్స్ ఆపుకుంటామా? ఆపుకోలేం. అందుకని మనం
వేరే టాయిలెట్ మనం బయట పెట్టుకుంటాం. తాత్కాలికంగా అది రిపేర్ అయ్యే వరకు ఇందులో ఉండి అందులోకి వెళ్తాం. అలాగే గ్లూకోజ్ మెటబాలిజం వచ్చిన జబ్బులు, మీరు గ్లూకోజ్ తింటా గ్లూకోజ్ మెటబాలిజం ఉంటే తగ్గవు. మీరు ఖచ్చితంగా వేరే మెటబాలిజంకి వెళ్ళాలి. అందుకే మీ దేవుడు లేదా మీ నేచర్ మిమ్మల్ని డిసైడ్ చేసిందంటే, ఒరే మీరు గ్లూకోజ్ మెటబాలిజం జబ్బులు మీ గ్లూకోజ్ మెటబాలిజం వాడతాంటే తగ్గవరా. మీరు ఆ జబ్బులు తగ్గించుకునే వరకు తాత్కాలికంగా మీరు మారటానికి షిఫ్ట్ అవ్వటానికి నేను ఫ్యాట్ మెటబాలిజం ఇచ్చాను రా, అందులో ఉండండి, అందులో ఉండి ఇది బాగు చేసుకుని తిరిగి దాంట్లోకి వెళ్ళండి అని ఇచ్చాడు. మీరు ప్రకృతి ఇచ్చిన సిగ్గల్ని మీరు ఒక్కడ కూడా వాడలేదు కాబట్టి మీకు అరిసి గీపెట్టినా ఈ ప్రపంచంలో తగ్గవు. విఆర్కే పనిచేశాడు కాబట్టి విఆర్కేకి తగ్గుతాయి. సింపుల్ సైన్స్. 2, ఈ భూమి మీద ఎవడికి మందులు వాడితే జబ్బులు తగ్గవు, సిమ్టమ్స్ తగ్గుతాయి, జబ్బులు తగ్గవు. విఆర్కే ఒకడికి తగ్గుతాయి. ఎందుకంటే విఆర్కే మ్యాక్సిమం మందులు మొదటి రోజు పారేస్తాను, లేదా వారానికి పారేస్తాను, నెలకు పారేస్తాను, లేదా సంవత్సరం 2 నెలలకు 3 నెలలకు మురుగుంట్లో పారేస్తాను. మందులు పారేస్తాను కాబట్టే నాకు తగ్గుతాయి. ఇప్పుడు ఒక గదిలో ఒకడు పడుకున్నాడు, చలికాలం, ఫ్రెంచ్ విండో తీసుంది, చలిగాలి లోపలికి వస్తుంది, వాడు గజగజ వణుకుతున్నాడు. అలోపతి డాక్టర్ వచ్చాడు, దుప్పటి కప్పాడు. హోమియో డాక్టర్ వచ్చాడు, రగ్గు కప్పాడు. ఆయుర్వేద డాక్టర్ వచ్చాడు, కంబలు కప్పాడు. వీరమాచి రామకృష్ణ వచ్చాడు, చలొచ్చి కిటికీని మూసాడు, దుప్పట్ల కప్పల చలొచ్చి కిటికీని మూసాడు. ఇదే తేడా. చలిగాలి వస్తుంది, వాడు వణుకుతున్నాడు, నువ్వు దుప్పటి కప్పావు అంటే ట్యాబ్లెట్ ఇచ్చావు. మూల కారణం అలాగే ఉంది. నువ్వు సిమ్టమ్ని తగ్గించడం కోసం, చలిని తగ్గించడం కోసం నువ్వు దుప్పటి కప్పావు అంటే ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్ కాసేపటి చలి వస్తానే ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆ ట్యాబ్లెట్ ఆ చలిని ఆపలేదు. రెండో దుప్పటి కప్పుతున్నావు, రెండో ట్యాబ్లెట్, చలి వస్తానే ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. రెండో దుప్పటి ఆ ట్యాబ్లెట్ ఆపలేదు. మూడోది, నాలుగోది. అందుకే మీ జన్మగా తగ్గట్లేదు. అది ఏ విధానమైనా సరే. నేను చలొచ్చే మార్గాన్ని ఆపాను. అర్థమైందా? ఈ ప్రపంచంలో మందులు ఎత్తి పెంటకప్పుల పారించేది నేనే కాబట్టి నా ఒక్కడికి తగ్గుతాయి. 3, ఈ ప్రపంచంలో ఒక వైద్య శాస్త్రాలు పుట్టినాయి. ఏ ఎత్తుక్కోండి, ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైనా ఎత్తుకోండి. ఈ భూమి పుట్టినాక కొబ్బరి నూనె, నేను చెప్పినట్టు కొబ్బరి నూనె ఇంత తాగించి ప్రతి జబ్బు తగ్గించడం కోసం కొబ్బరి నూనె ఇచ్చి తగ్గించిన ఈ భూమి మీద మొట్టమొదటి వైద్య వ్యవస్థ ఓన్లీ విఆర్కే డైట్. రెఫర్ చేసుకోండి. ఇండియన్ ఆయుర్వేదం, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్, ఈజిప్షియన్ ట్రెడిషనల్ మెడిసిన్, అమెరికన్ ట్రెడిషనల్ మెడిసిన్, యూరోపియన్ ట్రెడిషనల్ చేసుకోండి. రోమన్ ఏదైనా ఎవడో కూడా నేను చేసిన విధానం చేయలేదు, నాకే తగ్గుతాయి. కొబ్బరి నూనె అద్భుతమైన ఔషధం. ఈ ప్రపంచంలో తల్లి పాలల్లో మోనోలారిక్ యాసిడ్ ఉంటుంది, మళ్ళా కొబ్బరి నూనెలోనే మోనోలారిక్ యాసిడ్ ఉంటుంది. తల్లి పాలలో కేవలం 2.5% మోనోలారిక్ యాసిడ్ ఉంటే కొబ్బరి నూనెలో 51% పైన మోనోలారిక్ యాసిడ్ ఉంటుంది. ఒక తల్లి అప్పుడే ఇచ్చిన పాలు ఇమ్యూనిటీ వ్యవస్థ తయారు కాని బిడ్డని కొన్ని నెలల పాటు ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో, మోనోలారిక్ అంతకంటే అనేక రెట్లు ఉండే కోకోనట్ ఆయిల్, ఈ భూమి మీద దొరికే ఒకే ఒక ప్లేస్ తల్లిపాల తర్వాత ఉండే కోకోనట్ ఆయిల్, ఆ దైవత్వం ఉండే కోకోనట్ ఆయిల్ ఉండబట్టి నాకు మాత్రమే ఈ మిరకల్స్ అన్నీ తగ్గుతున్నాయి. ఇక్కడ పక్కన జస్ట్ మీకు ఒక 3 ఫోటోలు వేస్తా చూడండి. ఒక గ్యాంగ్రీన్ ఫోటో, కుళ్ళిపోయిన ఫోటో, 2 నెలల కాలంలో చర్మం ఎలా కొత్తది వచ్చింది చూడండి. ఒక క్యాన్సర్కి పెద్ద పుండు ఒక 2 నెలల పీరియడ్లో కంప్లీట్ మాయమైపోయి ఎలా స్కిన్ వచ్చింది చూడండి. నిన్న కూడా ఆయన వచ్చారు, అసలు స్కిన్ అది కూడా లేదు, అసలు కంప్లీట్ జీరో అయిపోయింది. అలాగే ఒక సొరాసిస్ కానీ అది కానీ చూడండి, పక్కన ఫోటోలు వేస్తున్నాను. ఆ చర్మం ఒక నెల కాలంలో ఎలా కొత్త చర్మం వచ్చిందో అర్థం చేసుకోండి. ఈ మిరకల్స్ అన్ని ఎవరు చేస్తున్నారు? డైట్లో భాగంగా కోకోనట్ ఆయిల్ చేస్తుంది. కోకోనట్ ఆయిల్ ఉండే మోనోలారిక్ యాసిడ్ ప్రపంచంలో దేంటో లేదు. ఒక శిశువు పుట్టినప్పుడు అతనికి ఇమ్యూనిటీ వ్యవస్థ లేని చోట ఆ ఇమ్యూనిటీ వ్యవస్థ ఏర్పడే వరకు ఆ పసిబిడ్డకి రక్షణ కల్పించడం కోసం ప్రకృతి తల్లిపాలలో పెట్టిన మోనోలారిక్ యాసిడ్ ఉండే రెండో ప్లేసు ఈ రెండిట్లోనూ ఉంటుంది. కాబట్టి దాంతోనే నేను ఇన్ని మిరకల్స్ చేయగలుగుతున్నాను. ఈ భూమి మీద వైద్యులు నేను ఒక్కడనే వాడుతున్నాను, నాకే జరుగుతుంది. ఇది మీరు వాడితే మీకు తగ్గుతుంది, మీ వ్యవధి వ్యవస్థలో దీన్ని ఏర్పరచుకుంటే. 4వ పాయింట్, ఈ ప్రపంచంలో మిగిలిన వ్యవస్థలన్నీ చేసే తప్పు, నేను మాత్రం చేసే ఉప్పు ఏంటంటే, ఇప్పుడు ఒక అల్లోపతి డాక్టర్ దగ్గరికి ఒక ఆయన విపరీతమైన కడుపులో నొప్పి తేలాడు, గిలగల కొట్టుకుంటున్నాడు. టెస్ట్ చేస్తే అతనికి ఎంబీబీఎస్ అని తెలిసింది, బాగా నొప్పిగా ఉంది. డాక్టర్ కనుక మామూలు చెత్త డాక్టర్ అయితే అతను మందులు రాసిస్తాడు. ఎక్కువ మంది మంచి డాక్టర్లు ఉంటారు. మంచి డాక్టర్లు అయితే ఏం చేస్తారంటే, ఆయన ఏమయ్యా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉందా అని అడుగుతాడు. మా ఇంట్లో ఎవరికి లేదు సార్ అంటాడు. మీ ఆఫీస్లో ఎవరికైనా ఉందా అంటాడు. మా ఆఫీస్లో ఎవరికి లేదు సార్ అంటాడు. సరే మరి నీ రోజువారీ షెడ్యూల్ ఏం చేస్తున్నావు? అతను షెడ్యూల్ చెప్తా సార్ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర అక్కడ పచ్చిమిరపకాయ బజ్జీలు బండి భలే ఉంటుంది సార్, అక్కడ 10 తినొస్తాను సార్ అంటాడు. అరే బాబు, నువ్వు ఆ పచ్చిమిరపకాయ బజ్జీలు వేసే కల్తీ నూనె, అందులో ఉండే కల్తీ మూలని నీ కడుపు నొప్పి వస్తాయిందిరా, నువ్వు అది మానకపోతే తగ్గదురని చెప్పాలి, మూల కారణం చెప్పాలి. లేకపోతే వీడు మీరు ఇచ్చిన ట్యాబ్లెట్లని బజ్జీలు తింటా వేసుకుంటాడు. మూల కారణాన్ని తీయకుండా మీరు జబ్బులు తగ్గుతాయా?
చచ్చినలకి ఇంట్లోంచి పారేయకుండా మీరు ఎన్ని సెంట్లు కొడితే ఉపయోగం ఏంటి? ఈ మూల కారణం తీయాలి. ప్రజలకు అసలు వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? పాయింట్ నెంబర్ 1, వీళ్ళు నీళ్లు తాగి సావట్లేదు. ఒకప్పుడు 5 లీటర్ల నీళ్లు తాగారు, ఆ రోజు పనిచేశారు కాబట్టి మన పెద్దాళ్ళు. ఇవాళ ముష్టి లీటర్ల నీళ్ళు వచ్చినాయి. నీళ్లు లేకపోవటం వలన శరీరంలో డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఉదాహరణకి మన శరీరంలో బ్రెయిన్ 2% ఉంటుంది, కానీ దానికి 22% పైన లిక్విడ్స్ని తీసుకుంటుంది. ఇసోఫాగస్, కిడ్నీ లాంటివి అని ఒక్కొక్క ఆర్గాన్ దాని రిక్వైర్మెంట్ ప్రకారం ఎక్కువ తీసుకుంటుంది, కొన్ని తక్కువ తీసుకుంటాయి. మీరు ఎప్పుడైతే ఆ ముష్టి లీటర్ నీళ్ళు తెచ్చారో వాటర్ మేనేజ్మెంట్ మొత్తం దెబ్బతింటుంది. కేవలం కొన్ని ఆర్గాన్లకు వెళ్ళటం వలన, మిగిలిన ఆర్గాన్లు స్టార్వేట్ అవటం వలన ఆ ప్రాంతాల్లో లోకల్గా పెయిన్ తెలియజేస్తున్నాయి. ఇవాళ 60 జబ్బుల పేర్లు మీరు రాయగలిగితే అందులో 45 జబ్బులు బిగిన్ అయ్యేది డీహైడ్రేషన్తో. డీహైడ్రేషన్ పునాది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మైగ్రేన్ అంటే తల బద్దలు కొట్టుకుపోయేంత నొప్పిని మైగ్రేన్ అంటాం. అక్కడ ఈ మైగ్రేన్ అంటే అసలు జబ్బే కాదు. వీఆర్కే డేట్ చేసి 24 గంటల్లో ఎవరికైనా మనిషిని అడిగి పోయి తీరాల్సిందే. ఎవరికైనా పోయి తీరాల్సిందే సవాల్. కారణం ఏంటంటే డీహైడ్రేషన్ అర్థం చేసుకుంటాం. కంటి దగ్గర ఉండే సెల్స్, బ్రెయిన్ దగ్గర సెల్స్ డీహైడ్రేషన్ అవటమే మైగ్రేన్. దీని సిమ్టమ్ని అర్థం చేసుకోక మన మైగ్రేన్ పేరు పెట్టి మరి మందులు ఇస్తారు, చచ్చేవరకు తగ్గదు. నీళ్లు తాగిస్తే పోతుంది. జబ్బులన్నిటికీ ఇలా అవుతున్నాయి. అలాగే డి విటమిన్ 100-150 పైన ఉండాల్సిన డి విటమిన్ అనేది పెద్ద కుంభకోణం. డి విటమిన్ కుంభకోణం అని వీడియోలో దాని భాగవతం అంతా చెప్పాను. డి విటమిన్ అనే హార్మోన్, డి విటమిన్ అనే దొంగ పేరు పెట్టుకున్న ఒక హార్మోన్, అది చాలా తక్కువగా ఉండటం కారణంగా ఇన్ని రోగాలు వస్తున్నాయి. పాత తరంలో ఇది లేవు. అలాగే ఇంకా అనేక జబ్బులు రావడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అలాగే మీరు ఆ పెంట రిఫండ్ ఆయిల్ జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. అలాగే కల్తీ ఆ కెమికల్ ఉప్పు, ఆ నీచమైన కెమికల్ అయోడిన్ ఉప్పు, కెమికల్ అయోడిన్ న్యాచురల్గా నేను అనేది. అలాగే పురుగు మందులు 50 లేయర్లు కొట్టిన కారం, కార్బైడ్ పళ్ళు, పౌడర్ పాలు, ప్రతి దాంట్లో జంక్ ఫుడ్ల దగ్గర నుంచి ప్రతి దాంట్లో సర్వనాశనం జరుగుతుంది. గవర్నమెంట్ అచ్చోసినట్లోనే, పర్మిషన్ ఇచ్చినట్లోనే అనేక ఆరోగ్యం పాడు చేస్తున్నాయి. ప్రకృతికి దూరంగా వెళ్ళటం వల్ల జరిగింది. ఇవన్నీ అలాగే ఉంచుతున్నారు మీరు. ఈ రిఫండ్ ఆయిల్, ఈ చెత్తన్నిటి కారణంగా రాత్రిపూట సెడెంటరీ లైఫ్ స్టైల్, అర్ధరాత్రి తినటం, ఫ్రిడ్జ్లో వెంటనే వేడి చేయటం, ఈ కారణాలన్నిటి కారణంగా మన జబ్బులు వస్తాయంటే మూల కారణాలను అలాగే ఉంచి మీరు మ్యాజిక్ పిల్ ఇస్తే ఎలా తగ్గుద్దండి? టెంపరీగా సిమ్టమ్ తగ్గితే మీరు జబ్బు తగ్గిందని భ్రమలో ఉంటున్నారు. పెయిన్ కిల్లింగ్ ఈజ్ నాట్ డిసీజ్ కిల్లింగ్. పెయిన్ కిల్లింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ డిసీజ్ కిల్లింగ్. అది పెయిన్ కిల్లింగ్ అంటే మోసం చేయటం, డిసీజ్ కిల్లింగ్ అంటే రూట్ కాజ్ని తీసేయటం. టాన్సిల్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే టాన్సిల్స్ తీయటం కాదు, టాన్సిల్స్లో ఇన్ఫ్లమేషన్ని తీయాలి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చిందంటే గాల్ బ్లాడర్ తీయటం కాదు పరిష్కారం. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చిన మూల కారణాన్ని తీయాలి. ఫైబ్రాయిడ్స్ వచ్చినంటే యూట్రస్నో లేకపోతే ఓవరీస్ని తీయటం కాదు, ఎక్కడ సిస్టులు వస్తే అక్కడ ఆ వచ్చిన మూల కారణాన్ని తీయాలి. వైద్యంలో మిగిలిన వ్యవస్థలో జరిగే తప్పు ఏంటంటే నువ్వు తినేది నువ్వు తినరా అంటారు. వాడికి జబ్బు వచ్చిన మూల కారణాన్ని అడ్రస్ చేయరు. అందుకే వాళ్ళకి అరిచి పెట్టినా ఏ జబ్బు తగ్గదు. వీఆర్కే డేట్లో ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పర్మనెంట్గా నిలబడుతుందంటే ఈ ప్రపంచంలో వీఆర్కే ఒక్కడే నీ ఇష్టం వచ్చిన ఆహారం ఇవ్వడు. ఇప్పటిదాకా పుట్టినప్పటి నుంచి నువ్వు తింటా వచ్చిన ఆహారాల్లో 100కు 99 పీకేస్తానా. పాలు, ఇడ్లీలు, దోశలు, కాఫీలు, టీలు, బిర్యానీలు, కనీసం పళ్ళు, గింజలతో సహా మొత్తం పీక అవతల పారేస్తాను. నేను బరువు పెరగడం కోసం కొన్ని ఆహార సప్లిమెంట్లు, కొన్ని కూరలు పరిమితంగా లిమిట్స్లో పెట్టేసి ఒక 2 కిలోల నుంచి 50 కిలోలు కూడా పెంచగలుగుతున్నా. అంటే మజిల్ వీఆర్కే డేట్లో స్టెమ్ సెల్ తిరిగేట్ చేయగలుగుతున్నా. కాబట్టే అవన్నీ మూల కారణాలను తీసేస్తున్నాను. కాబట్టే మంచి ఇస్తున్నాను, కాబట్టే నేచర్ ఇచ్చింది ఇస్తున్నా, కెమికల్ స్పీకర్స్ కాబట్టే నాకు తగ్గుతున్నాయి. మీరు మూల కారణం అలాగే ఉంచుతున్నారు. మంచి ఒకట్ల సిమ్టమ్ మేనేజ్ చేస్తున్నారు కాబట్టి మీకు తగ్గట్లేదు. ఇది ఎప్పటికీ జరగదు ఈ వ్యవస్థలో. ఆ మందుల కంపెనీ ఇదంతా డాక్టర్ల చేతుల్లో దేవుళ్ళు అంటాడు. వీళ్ళు డాక్టర్లు దేవుళ్ళు అంటాడు, కానీ గైడ్లైన్స్ వ్యతిరేకంగా ఏ దేవుడు ఏం చేయలేడు. మీ పైన కూర్చున్న అమెరికన్ మెడికల్ మాఫియా ముఠా సృష్టించిన పెను విధ్వంసం మోడలే మానవాళికి ఇంత హాని చేస్తాయింది. మిగతా వాళ్ళంతా నిమిత్త మాత్రులు, అమాయకులు. మనలోనే ఉంటారు గొర్రెల మందులో. మందే కరెక్టు. నీకు 30 ఏళ్ళ నుంచి మందులు వాడుతున్నావు అయినా సిగ్గురాల. ఆ 30 ఏళ్ళ నుంచి మందులు వాడటం కారణంగానే నీకు కిడ్నీ పోయింది అయినా సిగ్గురాల. ఇంకా మందులే గొప్పవి. ఆ మందుల కారణంగానే డయాబెటిక్ నెఫ్రోపతిలో కిడ్నీ పోయింది. క్రియాటిన్ 2లో ఉన్నప్పుడు వెళ్ళాం. మళ్ళా మందులు మాటం బిగిరి చేసినాకే 12కు 13కి వెళ్ళింది క్రియాటిన్. ఇంకా వాడుతున్నాం. డయాలసిస్కి వెళ్ళాం. డయాలసిస్లోనే అది తీస్తూ ఉండగానే 1-2 సంవత్సరాలు రాలిపోతున్నాం. ఏది పరిష్కారం? ఎక్కడి నుంచి బయటకు వచ్చాం? దయచేసి ఆహార విధానం నమ్ముకోండి, ఆహార విధానానికి రండి. నేను చెప్పిన దాంట్లో సైన్స్ గ్రహించండి. నేను మూల కారణాన్ని తీస్తే నాకు తగ్గుతున్నాయి. ఈ 4 కారణాలే మిగిలిన వ్యవస్థలు ఫెయిల్ అవడానికి వీఆర్కే సక్సెస్ అవడానికి కారణం. చెప్పా కదా. రివిజన్కి వచ్చేది నెంబర్ 1 నేను ఒక్కడే మెటబాలజీ మార్చేది. నెంబర్ 2 నేను ఒక్కడే మందులన్నీ
పేరించేది. నెంబర్ 3 నేను ఒక్కడినే కొబ్బరి నూనె వైద్యంలో భాగంగా ఇచ్చేది. నెంబర్ 4 నేను ఒక్కడినే మూల కారణాలు మొత్తం తీసి పారేసేది ఒక్కడినే. జబ్బు ఎందుకు వచ్చిన కారణం తీసేది నేను ఒక్కడినే. కాబట్టే నాకు ఒక్కడికే తగ్గుతాయి. వీఆర్కే చేసే పనులు ఎవడ చేస్తే వాడికి తగ్గి తీరాల్సిందే. ఇల్లాలే డాక్టరు, వంటిల్లే వైద్యశాల. దిస్ ఇస్ మై స్లోగన్. 10 ఏళ్ల నుంచి ప్రజలు ఇదే చెప్తా వెళ్ళా. నేను ఇక్కడ కూర్చునే మ్యాజికల్ చేయట్లా, సబ్జెక్ట్ నేర్పుతున్నా. ఇందాక మీరు ఒక ఆంకాలజీ ఫోటో చూపించాను. ఇంత పెద్ద పుండు 2 నెలలు మాయమైందంటే థైరాయిడ్ క్యాన్సర్లో వైద్యం ఫెయిల్ అయిన చోట వాళ్ళ ఆవిడ కంటే పెద్ద ఆంకాలజిస్ట్ లేరు నా దృష్టిలో. ఒక ఎండోక్రైనాలజీలో 0.02 నుంచి 3.7 తీసుకెళ్ళిన వాళ్ళ ఆవిడ కంటే గొప్ప ఎండోక్రైనాలజిస్ట్ లేరు. ఆ అమ్మాయి ఏలుముద్ర అమ్మాయి కావచ్చు, వేరే విషయం. అర్థమైందా? ప్రపంచ ప్రతి డిసీజ్కి అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. ఫస్ట్ నా సైన్స్ అర్థం చేసుకోండి. అందరూ కావాలి. ఆయుర్వేదం ఎంతో గొప్పది, హోమియో ఎంతో గొప్పది, అలాగే అల్లోపతి ఎంతో గొప్పది. వాళ్ళు తగ్గించగలిగిన కొన్నిట్లో సిమ్టమ్స్ తగ్గించడంలో. ఆ సిమ్టమ్ తగ్గించే వరకు అల్లోపతి వాళ్ళ దేవుళ్ళు. నేను మళ్ళా చెబుతున్నా, నేను ఎప్పుడు ఏ ఫైట్ చేసినా మోడర్న్ మెడిసిన్ అని పులిహోర కలపద్దు. అల్లోపతిలో కేవలం దీర్ఘకాలం మందులు ఇచ్చే ఒక్క సెగ్మెంటే నేను అంటున్నాను. నేను కోరుకునేది అసలు ఘర్షణ కాదు. నాతో అందరూ కలిసి రండి, అన్ని విభాగాలు అందరూ కలుపుకెళ్దాం. నాది ఎవరైనా ఆచరించవచ్చు. మీ వైద్యశాస్త్రాన్ని ఒకరికొకరు కలిసి కొట్టు చేస్తూ ఉంటారు. నాకు ఆ ప్రమాదం లేదు. నేను ఆహార విధానం గుర్తుపెట్టుకోండి. నేను దీన్ని ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లోకి ఎక్కించి తీరతా, సమస్య లేదు. ఎందుకంటే ఒక అద్భుతమైన సైన్స్ నా ప్రమేయం లేకుండా నేచర్ డెస్టినీతో జరిగిపోయింది అంతే. ఏది కనిపెట్టలా, ప్రజలే నాకు నేర్పారు. 10 సంవత్సరాల పీరియడ్లో లక్షల మిలియన్ల మంది నేను చూసా. ఎన్నో జబ్బులకు సంబంధించిన కలవటం, అన్ని జబ్బులకి నేను చూడటం వల్ల ఎట్ ఏ టైం నేను ఒక 150-200 మంది చూస్తే ఒక 50 మంది క్యాన్సర్ వాళ్ళు ఉంటారు, 50 మంది కిడ్నీ వాళ్ళు ఉంటారు, లివర్ పోయిన వాళ్ళు ఉంటారు, క్రాన్స్ డిసీజ్ వాళ్ళు ఉంటారు, ఆటోఇమ్యూన్ వాళ్ళు ఉంటారు, లైఫ్ స్టైల్ వాళ్ళు ఉంటారు, లావాళ్ళు ఉంటారు, సన్నవాళ్ళు ఉంటారు, సోరియాసిస్ వాళ్ళు ఉంటారు. ఇన్ని జబ్బులను ప్రతిరోజు అందరి రిపోర్ట్లు అన్నీ చూస్తా దశాబ్దం పాటు చూశాను. కాబట్టి నాకు ఇది తెలుసుకోగలిగే అవకాశం కలిగింది. సో టైప్ 2 వాళ్ళు, టైప్ 1 వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ సబ్జెక్ట్ అంతా అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? ఇలా చేస్తున్నాను కాబట్టి నాకు తగ్గుతాయి. ఇప్పుడు డీకే వస్తే కొంచెం స్లోగా పడుతున్నాను కదా, అది కండిషన్. డీకే అయిన కండిషన్లో కొంచెం లేట్ అవ్వచ్చు. నాకు తెలియదు, బ్రహ్మదేవుడికి కూడా తెలియదు, మీకు తెలియదు, ఏ టెస్ట్ లేవు. 1 నెలకే తగ్గచ్చు. మీరు 8 నెలల నుంచి సిన్సియర్గా చేస్తున్నా కూడా మీకు కొద్దిగా ఇన్సులిన్ లేదులే, బట్ ఓకే, కొద్దిగా ఎక్స్పీరియన్స్ తగ్గుతాయి. కానీ ఎన్నాళ్ళు చేస్తాం అనే మాట దయచేసి మాట్లాడకండి. అది ఎందుకంటే అది నా చేతిలో లేదు. వీఆర్కే ఏదో సీక్రెట్గా నెలకు తగ్గినాడికి ఒకటి చెప్పి సంవత్సరానికి తగ్గేవాడికి ఇంకోటి చెప్పట్లా. వీఆర్కే అందరికీ ఒకటే చెప్తున్నాడు, ఒక్కొక్కడికి ఒక్క టైంలో తగ్గుతుంది. 1000 మంది ఉన్న బస్సు లోయలో పెడితే 1000 మందికి ఒకే రకం దెబ్బలు ఎలా తగలవో ఈ భూమి మీద టైప్ 1 వచ్చినాడు ఎవడో టాలీ కాడు. ఈ ఏలుముద్ర ఎవరికి ప్రపంచంలో టాలీ కాదు, కంటైరిస్ ఎవరికి టాలీ కాదు. అలాంటిది అంత ప్యాంక్రియాస్లో మీ వాడికి కొన్ని బీటా సెల్స్ పోతే వేరే మనిషికి, అదే వయసు మనిషికి అదే సెల్లు అదే ప్లేస్లో జరగటం అనేది మానవ జాతి అంతవరకు జరగదు. ఎవరి రిజల్ట్ వచ్చే టైం ఆడిది. సేఫ్టీగా ఉండండి. ఇన్సులిన్ లేకపోవడం చేత మీరు ఆ కెమికల్ ప్రభావానికి దూరంగా ఉండటం చేత మీరు చాలా సేఫ్టీలో వస్తారు. జాగ్రత్త వాడుకోండి. అవసరమైన చోట అలోపతి డాక్టర్ హెల్ప్ తీసుకోండి. నీరసాలు వచ్చినప్పుడు, అంటే కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే పిల్లలు మీకు తెలియకుండా వద్దనే తింటారు. అలాంటప్పుడు చిన్నగా కళ్ళు తిరగటం లాంటివి జరగచ్చు. మీరేం డిసిప్లిన్గా ఉన్నాం అనుకోమాకండి. మీరు స్కూల్లో పంపిస్తే అక్కడ జరగచ్చు, లేదా ఇంట్లో చాట్నైనా తినచ్చు. తినేవాడు తిందామని డిసైడ్ అయితే మీరేం ఆపలేరు. సో మీరు తెలిసి తెలియక భూమి మీద మా వాడు చేసిన ఎవడో చేయలేదంటే సొల్లు మాట్లాడకండి. దయచేసి వెరిఫై చేసుకోండి. దాని టైం దానికి ఇవ్వండి. తేడా ఉంటే అలోపతి డాక్టర్ హెల్ప్ తీసుకోండి. ఆ ఎమర్జెన్సీ అని మీరు అనుకునే దాంట్లో నుంచి బయటపడటానికి మాకు ఫోన్ చేసి మా అబ్బాయి కళ్ళు తిరిగినండి ఇన్నాళ్ళు ఏం చేయమంటారు అనమాకండి. టైప్ 1 నేచరే అంతా. అలోపతికి వెళ్తే హాస్పిటల్లో బెటరు. సరే, అసలు నా డైట్ జోలు రాలేదు, డీకే వచ్చేవాడు హాస్పిటల్లో చెప్పడం మీరు చెప్పగలరా? మీరు చెప్పించగలరా? ఎవరితోనా చెప్పించండి, నేను డైట్ చేయడం మానేసి వెళ్ళిపోతాను. టైప్ 1లో ఆ నేచర్ ఉండేవాడు కాంప్లెక్స్ ఇది చేసినా కూడా రావచ్చు. పాయింట్ దీని మూలన వస్తుందని కాదు. కాకపోతే కొంతమంది, ఎక్కువ మంది 90% మెచ్యూర్ డాక్టర్లు ఉన్నారు. కానీ కొంతమంది ఈ ఏడుపుగొడ్డు డాక్టర్లు ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే అనగానే అప్పటిదాకా వచ్చి రిజల్ట్ చూడరు. వాడు ఏమంటాడంటే వీళ్ళకే కాలు దెబ్బ తగిలి వెళ్తారు. మామూలుగా టైప్ ఉన్నాడు, దెబ్బ కట్టించుకుందామని. ఆ హిస్టరీ అంతా చూసి డాక్టరు ఏమండి ఏంటి టైప్ 1 వేళకి ఇన్సులిన్ చేస్తున్నారా అంటాడు. లేదండి, నెల అయింది ఇన్సులిన్ పారేసి అంటారు. వెంటనే మీకు దబ్బుని శబ్దం అనిపిస్తుంది. ఆ డాక్టర్ గారు కింద ఫిట్స్ వస్తే అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నూరు పోసింది టైప్ 1 డయాబెటీస్ పిల్లలు ఒక్కరోజు దిగిపోయి చచ్చిపోతారని. మొఖాన్ని సోడా కొట్టిన లేసి కూర్చుంటాడు. ఆ తర్వాత మిగతా డాక్టర్లు పిలుస్తాడు. వాళ్ళలో కూడా కొంతమంది పడతారు. అంతా లేసిన కూర్చొని ఎవడురా నీకు చెప్పింది, అసలు ఇన్సులిన్ పారమని ఎవడురా నీకు చెప్పింది అంటారు. అనగానే పలానా వీరమంచి రామకృష్ణ ఎవడరా గాడిద అంటే నన్ను బూతులు మొదలెడతారు.
అసలు ఇంతమంది సైన్స్ ప్రపంచం ఎక్కడ ఉన్నదా, అసలు ఒక్కరోజు చెప్పి చనిపోతారంటారు. అక్కడ కూర్చున్నది గొర్రెలు కదా, ఆ గొర్రెలు కూడా ఏమంటాయంటే నిజమేనండి మీరు అన్న ప్రకారం ఒక్కరోజు చెప్పి చనిపోతారు కదా, మరి మా అబ్బాయికి నేను 4 రోజుల్లో ఏం కాలేదు కదా అని అడిగే మనకు ఆ స్వభావం, సైన్స్ని ప్రశ్నించే స్వభావం లేదు కదా. సో మన గొర్రెలు కూడా ఊగొడతాయి. సో మీరు వాళ్ళతో పాటు తలకైపోయారంటే మీ పిల్లడని వాళ్ళకే బలి చేసినట్టు. అక్కడ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అన్నాడు బాగానే ఉంది, పరిష్కారం ఎత్తాడు అడగండి. చచ్చేవరకు ఇన్సులిన్ చేయించుకుంటా, ఎప్పుడు పోతే అప్పుడు పడిపోతా, మా దగ్గరికి వస్తా, అప్పుడప్పుడు మా దగ్గర ఉండి 5 రోజులు ఐసీయూలో పెడతా, జీవితాంత పెళ్ళిళ్ళు కాకుండా ఓ 10-15 ఏళ్ళు కిడ్నీలు పోగొట్టుకుంటా, ఇంకా ఇలా చేసుకుంటా మా దగ్గరే పడి ఉండండి చచ్చే వరకు. ఇది పరిష్కారం. ఇదేగిచ్చేది. పోనీటి అన్నాడు తగ్గిస్తాడే, అవ్వ పెట్టిన అడుక్కు తినేవదు. ఈ ప్రయత్నాలు ఇబ్బందులు రావచ్చు. ప్రెగ్నెన్సీ ప్రతి వాళ్ళు ఊరిన సులభంగా నార్మల్ డెలివరీ చేసి కనేస్తారా? ప్రెగ్నెన్సీలో చనిపోయే రిస్క్ ఉంటుంది, సిజేరియన్ రిస్క్ ఉంటుంది, పెయిన్లు ఉంటాయి, రకరకాల కాంప్లికేషన్లు ఉంటాయి కదా. స్మూత్గా అయి తీరాలని రూల్స్ ఏమైనా ఉన్నాయా? అందరూ ఒకటేనా? ఇది కూడా అంతే. అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న రోజున వీఆర్కే డేట్ ఒక్కరోజు పక్కన పడేసి నిరభ్యంతరంగా ఆ సెకండ్లో వెళ్ళిపోండి. ఎందుకంటే ఇప్పటిదే తీసుకుంది మీరు వైద్యం కాదు, ఈ ఆహారం మొదలు ఆహారం. మీరు గ్లూకోజ్ పెట్టట్లేదు కూడా మీరు ఇన్సులిన్ బారేశారు, అంతేగాని ఏ రూల్స్కి వ్యతిరేకం కాదు. అర్థమైందా? షార్ట్ యాక్టింగ్ ఎందుకు చేస్తారంటే, ఎక్కువైనా ఎందుకు చేయరంటే, లాంగ్ యాక్టింగ్ ఇస్తే మీరు తినే ఆహారం సూట్ కాతే హైపోగ్లైసెమిక్ వెళ్తారు. ఆ ప్రమాదం లేకుండా ఉండడం కోసం మీరు కీటోన్ డైట్లో ఉన్నారు కాబట్టి షార్ట్ యాక్టింగ్ ఇస్తాను. ఇది సైన్స్ వ్యతిరేకం కాదు. అది మీ డాక్టర్ల సహకారంతో చేసుకోండి, చూపించుకొని. ఇప్పుడు 100కి 20 మందికి ఎక్కువ టైం పట్టచ్చు, పడితే పట్టచ్చు, అది నా చేతిలో ఉండదు. మేము 2 ఏళ్ళని చేస్తున్నామండి, ఇసుక పుట్టి మానేసామండి, దీన్ని తగ్గదనొచ్చు, అది మీ కర్మ, నేను చేయగలిగింది లేదు. 3 ఏళ్ళకి పట్టచ్చు. ఒక రాయి ఒక దెబ్బ పగులుతుంది, ఒక రాయి 200 దెబ్బ పగులుతుంది. 199 దెబ్బలు కొట్టి ఇది పగలదాన్ని వెళ్ళిపోయావు, నీ ఇష్టం. ఇది మన జరిగే హాని ఉంటుంది, ఏముండదు కదా. డీకేలు అంటే వస్తే నేనే చూపించుకోమని చెబుతున్నాను కదా హాస్పిటల్లో. వాళ్ళు హెల్ప్ తీసుకుంటే చేయండి, లేదంటారా ఒక్కరోజు నమస్కారం పెట్టి ఊరుకోండి, అంతే తప్ప వేరే లేదు. టైప్ 1 సంబంధించిన స్పష్టమైన క్లారిటీ ఇస్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. నేనేమి డాక్టర్లని వ్యతిరేకించట్లా, గైడ్లైన్స్ నేను కూడా వ్యతిరేకించట్లా. యాజ్ పర్ గైడ్లైన్స్ నేను చెప్తున్నా, డాక్టర్ సహకారం ఒకటి తీసుకునే చేయమని చెబుతున్నా. డాక్టర్లు చేసే విజ్ఞప్తి, మీకు అసాధ్యం ఈ ఫిగర్లు చూడటం, మీరు కల్లో కూడా ఊహించుంటారు. GAD65 C-peptide HbA1c తగ్గటం. మీరు వీఆర్కే ఏం చదివాడు ఖండితమనచ్చు. నేను మిమ్మల్ని అడిగితే చదివినప్పుడు మీరు తగ్గిస్తే వీఆర్కే రావాల్సిన పని ఏముంది? మీరు తగ్గించినప్పుడు ఎవడో తగ్గించడానికి వీల్లేదు, మా చేతుల్లో బలవాల్సిన పని ఏముంది? ఇవాళ పెళ్లి చేసుకున్నాక 2 పిల్లలు పుట్టినా కూడా మొగుడు చదివిస్తా అంటే మొగుడు ఇది లేకపోతే విడాకులు తీసుకున్న రోజులు ఉంటాయంటే, మీరేంటి మా తగ్గపోయిన మా దగ్గర ఉండి పడి ఉండాల్సిన అవసరం ఏముంది? ఇంకో పద్ధతి చేస్తాం, ఏం పోయింది? ఈ రెస్టారెంట్ బాబుతో ఇంకో రెస్టారెంట్కి వెళ్తాం బాగుండటం కోసం, అడిది బాగోపోతే ఇంకోటికి వెళ్తాం, నాకంటే బెటర్ ఉంది ఇంకోటి చేసుకోండి. సో ఇది నేనైతే మీకు సైన్స్ చెప్పా, నేను ఏ చిట్కా చెప్పి వీఆర్కే నమ్మి చేయమని చెప్పట్లా. సైన్స్ని నమ్మండి. 3 గంటల వీడియో జీవనశైలి వ్యాధుల సంపూర్ణ అవగాహన ఉంది, దీన్ని చక్కగా చేయండి. అలాగే టైప్ 1 వచ్చిన పిల్లలు మీరు డైట్ మొదలుపెట్టిన తర్వాత, డైట్ మొదలెట్ట వారం రోజులకి GAD65 GAD65 టెస్ట్ ఒకటి, C-peptide ఫాస్టింగ్ చేయించండి. నెల తర్వాత కూడా రిపోర్ట్లు చేయించాలి. అలాగే యూరిన్ అనాలిసిస్ చేయించండి. మిగిలిన అన్ని రిపోర్ట్లు కూడా LFT RFT, అలాగే బ్లడ్ దగ్గర నుంచి ఎలక్ట్రోలైట్స్ అన్నీ చెక్ చేసుకోండి. డైట్కి ముందు అన్నీ చెక్ చేసుకుని పీరియడ్గా చూసుకుంటా అది చేయండి. చెప్పా కదా, ఏ చిన్న ఎమర్జెన్సీలని మీరు చెప్పే కళ్ళు తిరగటం లాంటివి ఉంటే వాటికి ఎల్లోపతికి కానీ ఇతర హెల్ప్ కానీ విధానాలు హెల్ప్ నిరభ్యంతరం తీసుకోండి. మన డైట్ దేనికి అడ్డం కాదు, నిలువు కాదు. అర్థమైంది? తినటం కూడా నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే నాన్ వెజిటేరియన్ గ్లూకోజ్ ఉన్నా కాబట్టి అది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. సో వెజిటేరియన్స్ కూడా చేయొచ్చు, అదంతా మా డైటీషియన్స్ ప్రాపర్గా చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా టైప్ 1 గురించి అందరూ ఈ వీడియో చూసిన తర్వాత మాత్రమే నా డైట్ మొదలు పెట్టాలి. ఈ వీడియో చూడకుండా డైట్ మొదలు పెట్టడం కుదరదు.